బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి పునరుత్థాన దినము, ఈ యొక్క ఆదివారం దినమున ఇలాగున లైవ్లో కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వాక్యమును మనం ధ్యానించడానికి ఆయన సన్నిధికి వచ్చాము. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారాను మనల్ని మనం సిద్ధపరచుకొని ఉన్నాము. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. అంత మాత్రమే కాదు కానీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు కూడా ఒక మాట ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగాను, రకరకాల అవసరాల్లో ఉండి మా కొరకు ప్రార్థన చేయండి అని మన కొరకు ప్రార్థన సహాయం కొరకు కోరినారో వారందరి పక్షంగా ఒక్క మాట ప్రార్థన చేద్దాం. అందరం ఏకీవిద్దాం. కళ్ళు మూసుకుందాం. నాతో పాటు ఉన్న పలంగా ఉన్న చోట ఒక్కసారి తలలోంచి కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమును బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. వందనాలు 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 నాయన. ఇదిగో ఈ దినమున మీ బిడ్డల పక్షంగా విజ్ఞాపన చేయడానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు. సొదొమ గొమొర్రా పక్షముగా అబ్రహాము ప్రార్థించినట్లుగా, ఇదిగో నినివే ప్రజల పక్షంగా యోనా నిలబడినట్లుగా, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. ఇదిగో నాయన ప్రభా, ఈ సమయంలో మోషే ఇశ్రాయేళ్ల పక్షంగా నిలబడ్డట్టుగా మరొక్కసారి మీ సన్నిధిలో మీ కొరకు, మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ, ఇదిగో తమను తాము మీ సన్నిధిలో తగ్గించుకొని మీ తట్టు తిరిగి ఉన్న, సహాయం కొరకు ఎదురు చూస్తున్న, ప్రార్థించమని కోరిన వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాము. సహాయం అనుగ్రహించండి, మీ కృప దయచేయండి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసు నామమున ప్రతి విధమైనటువంటి అనారోగ్యము, ఇదిగో ఇబ్బందులు నాయన ప్రభు, ఇదిగో శారీరక ఇబ్బందులన్నిటిలో నుండి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే స్వస్థపరచండి నాయన. సంపూర్ణమైన హెల్త్ అండ్ హీలింగ్ ప్రతి ఒక్కరికి దయచేయండి. వెల్నెస్, హోల్నెస్ అండ్ కంప్లీట్నెస్ మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సమాధానము చేత మీ బిడ్డలు నింపుమని వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. మీకు వందనాలు. రకరకాల ఇబ్బందుల్లో ఉండి, ఇదిగో సమస్యల్లో ఉండి, ఇదిగో నేను ప్రభా తీరని బాధలతో ఉన్నారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం అనుగ్రహించండి. యెహోవా వారు పడిన గుంటలో నుండి లేవనెత్తడానికి, బాగు చేయడానికి తన వాక్కును పంపించాడని ఈ దినమున మాకు అవసరమైన వాక్యం మాకు దయచేయండి. మీ వాక్కు చేత మమ్మల్ని పైకి లేవనెత్తమని, బాగు చేయమని, విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నా. మీ స్వరము మాకు దయచేయండి. మీ మాట, ఈ దినపు మాట మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. ప్రత్యేకంగా నాయన ప్రభా, ఈ దినము మా యొక్క హృదయంలోని, అంతరంగంలోని తలంపుల ఊహను పరిశోధించే మీ మాట దయచేయండి. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడి అయిన మీ వాక్కు చేత నన్ను మమ్మల్ని తాకుమని, ఇదిగో నాయన ప్రభా పరిశోధించమని వేడుకుంటున్నా. నా అంతరంగమందు మీకు ఆయాసకరమైన మార్గములు, మీకు ఇష్టం లేని విషయాలన్నిటి నుండి మేము తప్పించుకున్నట్లు, మేము మార్చబడినట్లు మీ వాక్కు చేత దర్శించమని వేడుకుంటున్నాం. సూటిగా, తేటగా, స్పష్టంగా, ఇదిగో విపులంగా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ సన్నిధానమును బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ 23 వారాలు మీరు కృపనిచ్చారు. ఇదిగో ఈ యొక్క 24వ వారము, 24వ భాగంలోనికి మేము వెళ్తున్నప్పుడు, ఇదిగో మేము మార్చుకోవాల్సిన సంగతులు, మేము నేర్చుకోవాల్సిన సంగతుల చేత అనేకమైన సంగతులు మా ముందు పరిచారు. ఇదిగో ఈ లోకంలో జ్ఞానులు, ఘనులైన వారికి తెలియని సంగతులు, ఇదిగో అల్పులము, అయోగ్యులము, ఏమాత్రము ఇదిగో పసిపిల్లల లాంటి మాకు ఇదిగో మీరు మాకు బోధిస్తున్నారు.
విషదపరుస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రం నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి మీ వాక్కు చేత నన్ను మమ్మల్ని దర్శించమని అడుగుతూ, మరొకసారి ఇదిగో మేము ఉజ్జీవింపబడి ఇదిగో మరొకసారి మీ తట్టు మా కనులు ఎత్తునట్లు, మీ తట్టు మేము మా యొక్క హృదయంలో తిప్పుకున్నట్లు కృప దైత్యమని వేడుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. ఒక మనుష్యుని జ్ఞానం, ఒక మనుష్యుని అనుభవం, ఒక మనుష్యుని తెలివి వివేచనలు కాదు కానీ పరిశుద్ధాత్ముడు సంఘముతో పలుకు మాటలు చెవిగలవాడు వినుగాక అన్న మీ మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క సహాయం కొరకు వేడుకుంటున్నా. మీ కృప దయచేయండి. మీ స్వరము ఇదిగో ఈ యొక్క మాధ్యమాల ద్వారా బయలుపరుటకు బయలు వెలుటకు కృప దయచేయండి నాయన. మీకు వందనాలు. వాక్యం బహు వేగముగా పరుగెత్తును అన్న మాటను బట్టి ఇదిగో మీ మాటలు, మీ ఆజ్ఞలు, మీ యొక్క మాటల సారము బహు వేగముగా హృదయాల్లోనికి, తలంపుల్లోని, ఊహలోనికి ప్రవేశించి అనేకమైన సోల్స్, అనేకమైనటువంటి ఆత్మలు ఇదిగో మీ తట్టు తిరుగునట్లు కృప దైత్యమని వేడుకుంటూ యేసు నామమున ఈ సమయాన్ని మీ సన్నిధిలో ప్రతిష్ఠించి దీవించి మిమ్మును మీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 24వ వారపు భాగము కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 6వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి 10 వచనాల లేకపోతే ఆ యొక్క 11 వచనాల ప్రార్థన గురించినటువంటి భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అందులో 2వ భాగంలోకి ఈరోజు వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి లీడింగ్ని మనం అనుభవిస్తున్నాము. ఈరోజు కూడా ప్రార్థన గురించినటువంటి భాగాన్ని ఫాస్ట్గా మనము వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరొకసారి అన్నీ నేను రిపీట్ చేయడం అంత ఉచితం అని నేను అనుకోవట్లేదు. మీరు ఒకవేళ ఏమైనా మిస్ అయితే ఆ పార్ట్స్ని మరలా వినటానికి మీకు అవకాశం ఉంది కనుక మరొకసారి వినటానికి ట్రై చేయండి. ఏదేమైనా కూడా 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయం చివరి వరకు ఉన్నటువంటి ఈ ప్రసంగంలో 6వ అధ్యాయంలోకి మనం ఈరోజు 2వ భాగము 6వ అధ్యాయంలోని మీరు ప్రార్థన చేయనప్పుడు అనే భాగంలో మనం ఉన్నాము. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చేయనప్పుడు అనే భాగంలో మనం ఉన్నాము. ఏమి చేయనప్పుడు? మీరు చేయనప్పుడు నెంబర్ 1 మీరు ధర్మము చేయనప్పుడు, తర్వాత మీరు ప్రార్థన చేయనప్పుడు, ఆ తర్వాత 3వది మీరు ఉపవాసం చేయనప్పుడు. అందులో మీరు ప్రార్థన చేయనప్పుడు అని పోయిన వారం మనం ప్రారంభించుకున్నాం. ఆ యొక్క దాంట్లోని సెకండ్ పార్ట్, దాని కంటిన్యూషన్లో మనం ఈరోజు ఉన్నాం. చూడండి ఒకసారి. ప్రార్థన చేయనప్పుడు ద ప్రేయర్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. ప్రేయర్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మనము ప్రార్థించేటప్పుడు మన యొక్క ధోరణి, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క విధానము, మనం ప్రార్థించే మన తరహా ఎలా ఉండాలి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఎలా ఉండాలి అనడానికి సంబంధించినటువంటి సంగతులు పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. మీరు ఇలాగ ఉండక అనే విషయాలు, తర్వాత మీరు ఎలాగ ఉంటే మంచిదో చెప్పబడే ద యాటిట్యూడ్ గురించి, అనగా ఏ ధోరణిలో, ఏ ఉద్దేశంతో, ఎలాంటి ప్రవర్తనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, యాటిట్యూడ్ గురించి గడిచిన వారం మాట్లాడుకున్నాం. అయితే ఈ వారము ద ప్రేయర్ కంటెంట్లోకి మనం వెళ్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు బోధిస్తున్నాడు. దేవుని కుమారుడై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, దేవుని ఉద్దేశాలు నెరిగినవాడు, ఆయన పోలిక చొప్పున ఉన్నటువంటి ఆయన మనుషుల పోలికగా పుట్టి నీ పోలికలోనికి నా పోలికలోనికి అనగా దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఒక దాసుడు ఎలాగా దేవుని కుమారుడిగా ఉండి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించాలో, దేవుని యొక్క ఆయన ఉద్దేశాలతో, దేవుని చిత్తంతో ఎలా ఏకీభవించాలో తెలియజేసే సంగతులు, ఈ యొక్క అద్భుతమైనటువంటి సంగతులు మనము ఈ వారం మనం వినబోతున్నాము. ప్రేయర్ కంటెంట్ అనగా ఎలాగా ప్రార్థన చేయాలి. మళ్ళొక్కసారి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఈ ప్రేయర్ కంటెంట్ ఏదైతే ఉందో, నాట్ ఎగ్జాక్ట్ వర్డ్స్, అనగా అవే పదాలని మీరు వలకండి రోజు అని చెప్పట్లేదు యేసయ్య. ప్రేయర్ ఈ మాటల్ని ప్రతిరోజు వలకండి, ఇది ఒక మంత్రంలాగా రోజు ఉచ్చరించండి అని చెప్పట్లేదు. ఈ లాగు ప్రార్థన చేయండి అంటే ఈ విధానంలో ఈ కంటెంట్ని, ఈ ప్రయారిటీస్ లెవెల్, అనగా ఏది ముందు, ఏది తర్వాత, ఏది ఎలా పెట్టాలి, దేని తర్వాత ఏది పెడితే మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తామో చక్కగా, అద్భుతంగా ప్రవక్తలు, రాజులు, భక్తులు ఆ యొక్క వారందరూ బోధించే దానికి భిన్నంగా ఈయన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నవాడు మనకి బోధిస్తే ఎలా ఉంటుందో ఆ యొక్క సంగతులను మనము
నేర్చుకుంటా ఉన్నాము. అద్భుతమైనటువంటి ఆ యొక్క కంటెంట్లోకి మనం వెళ్ళే ముందు ఆ యొక్క కంటెంట్ని డివైడ్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేయర్ కంటెంట్ని డివైడ్ చేసుకోకముందు ఒకసారి చదువుదాము. మొత్తం భాగాన్ని అనగా 5వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుదాము. చదివిన తర్వాత ఈరోజు మన ధ్యాన భాగం వచ్చేసి 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ఈరోజు ధ్యాన భాగం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రేయర్ కంటెంట్లో మనం ధ్యానం చేస్తున్నాము. ప్రేయర్ కంటెంట్లో ఆ యొక్క 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి ప్రార్థనని మనము ప్రేయర్ కంటెంట్ని అనగా మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని చెప్పేటప్పుడు ఆ చెప్పబడిన తర్వాత నుంచి ఏవైతే కంటెంట్ ప్రభువైన యేసుక్రీస్తు కోట్ చేస్తున్న కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని మనము స్పెసిఫిక్గా ఒకవేళ కనుక మనము మార్కు 11లో కనుక మనం చూస్తే యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు అడిగారట, మాకు ప్రార్థన నేర్పించు అంటే ఈ ప్రార్థన చెప్పాడు అని చెప్పేసి మార్కు రాస్తాడు. ఆ తర్వాత లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. అయితే నా పాయింట్ ఏంటంటే అవన్నీ వచనాలు తీసి చూడడం కాదు, కానీ ప్రార్థన యొక్క కంటెంట్ ఎలా ఉండాలి, ఎలాగ ప్రయారిటైజ్ చేయబడి ఉండాలనేది ఈరోజు మనం ధ్యానించబోయే అంశం. చూడండి ఒకసారి, ఈలాగో ప్రార్థన చేయడి. దెన్ ఓకే, కాబట్టి ఈలాగూ ప్రార్థన చేయండి, ఈ మేనర్లో ఈ పద్ధతిలో ప్రార్థన చేయండి అని చెప్పి ఆ కంటెంట్ని మనం డివైడ్ చేసుకుందాం. ఆ కంటెంట్ డివిజన్ వచ్చేసి మెయిన్గా 2 సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. ఓకే, 2 ఇంపార్టెంట్ సెక్షన్స్. ఏంటి ఆ సెక్షన్స్ అంటే, ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆయన హిస్ కన్సర్న్స్ అనగా ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనల కొరకు నేను ఆశపడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, మరొకసారి ద ఫస్ట్ సెక్షన్ వచ్చేసి హిస్ కన్సర్న్, ద సెకండ్ సెక్షన్ వచ్చేసి అవర్ కన్సర్న్. మరొకసారి ఓకే, యేసు ప్రభు యొక్క ఆ యొక్క ప్రేయర్ పాయింట్స్ మనం చూస్తే, ప్రార్థన యొక్క ఆ యొక్క కంటెంట్ మనం చూస్తే దాన్ని 7 పాయింట్లుగా డివైడ్ చేసుకుందాం. 7 పాయింట్లని ఫస్ట్ పాయింట్ని పక్కన పెట్టేసి ఫస్ట్ పాయింట్ని పైకి జరిపి మిగిలినటువంటి 2 నుండి ఆ యొక్క 7 వరకు అనగా ఆ 6ని 3 చొప్పున 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తే మొదటి 3 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన కన్సర్న్స్ అనగా కన్సర్న్స్ అంటే ఆయన ఉద్దేశాలు, ఆయన ఆశలు, ఆయన అక్కర్లవి, ఆయన కోరుకునే విషయాలు, ఆయన ఆశపడే విషయాలు అనగా ఆయన ఆశపడే విషయాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఓకే, రెండవది అనగా ముందు నువ్వు కోరుకున్నదే నేను కోరుకుంటున్నాను అని చెప్పడం. ఓకే, మరొకసారి మీరు ప్రార్థన చేయనప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తున్న ఆ యొక్క యాటిట్యూడ్ తర్వాత ప్రేయర్ కంటెంట్ చూస్తే ద ఫస్ట్ సెక్షన్ వచ్చేసి నాట్ అవర్ కన్సర్న్, ఫస్ట్ ప్రయారిటీ హిస్ కన్సర్న్ అనగా నీవు కోరుకున్న విషయాలు, నీవు ఆశపడే విషయాలకే నేను నా మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పమని యేసయ్య బోధిస్తున్న సంగతులు. నెంబర్ 1, ఆ మొదటి 3 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అనగా 2, 3, 4, 5 ఆ యొక్క 2, 3, 4 అనబడుతున్న ఆ యొక్క 3 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రేయర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఆశలు, ఆయన కోరికలు, మన తండ్రి యొక్క కోరికలు, తండ్రి యొక్క ఆశలు, తండ్రి యొక్క ఉద్దేశాలు, వాటి కొరకు మనం ముందు ప్రార్థన చేస్తున్నాం.
తర్వాత రెండోది వచ్చేసి అవర్ కన్సర్న్స్, అనగా మనము ఏం ఆశపడుతున్నాం, మా అక్కర్లేంటి, మా ఆశలేంటి, మా ఉద్దేశాలేంటి, మా అవసరాల్లో మేము ఎలా ప్రార్థన చేయాలి. ఓకే, ఈ మాటల కంటే ముందు, ఓకే, ప్రేయర్ కంటెంట్లోకి వెళ్ళక ముందే ఆ యొక్క కంటిన్యూషన్ ముందు ఫస్ట్ లింక్ పాయింట్ని కనుక మనం చూస్తే ఏమనుంది, మీకు అక్కరగా ఉన్నవి మీ పరలోకపు తండ్రిని అడుగక మునుపే ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు ఆయనని అడుగక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నవాడితో మీరు ప్రార్థన చేసినప్పుడు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, ఈ పద్ధతిలో చేయండి. ఏ పద్ధతిలో అంటే 2 సెక్షన్స్గా డివైడ్ చేసి ఉన్నాయి. ఓకే, మొదటిది పరలోకమందున్న మా తండ్రి, దాన్ని పక్కన పెట్టి ఓకే, ఆ తర్వాత ఉన్నటువంటి 6 పాయింట్లని 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ హిస్ కన్సర్న్, ఆ తర్వాత అవర్ కన్సర్న్స్. ఓకే, ప్రేయర్ ఎలా చేయాలి, మన ప్రార్థన ఎలా ఉంటే సరిగ్గా ఉంటుందో ఏ భక్తుడు, ప్రార్థన యోధులు, వీరులు ఎవరు చెప్పిన దానికన్నా ప్రార్థన వినేవాడే వచ్చి చెప్తే ఎలా ఉంటుందో స్పష్టంగా, చాలా క్లియర్గా, క్లారిటీగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలో ఒకవేళ మీరు బైబిల్ ట్రైనింగ్ చేయాలి, లేకపోతే ఇంకేదో థియాలజికల్ సెమినరీస్కి ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, కానీ యేసు ప్రభు బోధించిన సంగతులు అనగా కొండ మీద ప్రసంగాన్ని ఒక్కదాన్ని ధ్యానిస్తే చాలు దేవుడేంటి, మనిషి ఏంటి, ఉద్దేశాలేంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడో స్పష్టంగా క్లియర్గా అన్నీ అర్థమైపోతాయి. ఇంకా దానికి ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఏం అవసరం లేదనిపిస్తుంది నాకైతే. సరే, దేవునికి స్తోత్రం. ప్రేయర్ ఎలా చేయాలో యేసయ్య మాట్లాడుతున్న మాటలు, మీరు చేయునప్పుడు ధన్యులు, ఆ తర్వాత ఆ యొక్క మీరేమై ఉన్నారు, తర్వాత మీరు విని ఉన్నారు, ఏం విని ఉన్నారు, ఏం నేను మీతో చెప్పేది ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ ద లా గురించి మాట్లాడిన తర్వాత మీరు చేయనప్పుడు, క్రియల దగ్గరికి వచ్చేసరికి ధర్మం చేయనప్పుడు అయిపోయింది. ప్రార్థన చేయనప్పుడు ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి, ఎవరిలాగా మనం ఉండాలి, ఆ మనుషుల్ని మెప్పించడానికి కాదు, దేవుని మెప్పించడానికి. అవి చెప్పిన తర్వాత ప్రేయర్ కంటెంట్లోకి మనం ఈరోజు వచ్చాం. చూడండి ఒకసారి, ద ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఆ యొక్క హిస్ కన్సర్న్స్, ఆయన కన్సర్న్స్ ఏంటివి. సెకండ్ సెక్షన్ వచ్చేసి అవర్ కన్సర్న్స్. చాలాసార్లు ప్రార్థన చేయమనగానే డైరెక్ట్గా మన కన్సర్న్స్కి వెళ్ళి, నీ కన్సర్న్స్ నువ్వు చెప్పక ముందే, అనగా నీ అక్కరలు నువ్వు దేవునికి చెప్పక ముందే ఆయనకి తెలుసు. అయితే నువ్వు ఎలా చేయాలి ముందు ప్రార్థన అంటే, దేవుని అక్కరలు ఏందో ముందు తెలుసుకో. దీని గురించి మనం ఇంకా ముందుకు కనుక వెళ్తే, అనగా ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయం కనుక వెళ్తే అక్కడ ఒక మాట ఇలా రాస్తుంది. మొదట ఈ యొక్క ప్రార్థన చేయనప్పుడు ఉపవాసము, తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారించకండి. విచారాన్ని గురించి మాట్లాడుతూ ఏం చేయకూడదో చెప్తాడు. ఓకే, ఏం విన్నారో అయిపోయింది, ఏం చేయాలో చెప్తున్నాడు, ఏం చేయకూడదు, విచారించకూడదు అనేది తర్వాత నెక్స్ట్ సెక్షన్ అనమాట. ఆ యొక్క విచారించకూడదు అనే దాంట్లో చివరికి వచ్చిన తర్వాత అంటాడు, మొదట దేవుని నీతిని, ఆ తర్వాత ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీరు విచారించేవి, మీకు అక్కరగా ఉన్నవన్నీ మీ వెనకాల యాడ్ అయిపోతాయి, అనగా మీకు అంటుకట్టబడతాయి, మీకు అనుగ్రహించబడతాయి, మీకు యాడ్ చేయబడతాయి. యాడెడ్ అంటూ యూ, అంటూ అస్ అనే మాట, ఆ యొక్క మాటని మనము ఆ యొక్క 6వ అధ్యాయంలో 30, 31, 32 వచనాల్లో మనం ఆ మాట చూస్తాం. సరే, చూడండి ఒకసారి. అంటే ముందు దేవుని నీతి, దేవుని రాజ్యం. అంటే అక్కరలు నాకున్నాయి, అక్కర నాకుంది, అవసరం నాకుంది, ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళాను. కానీ అక్కడ నేను గమనించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటంటే, నేను ప్రార్థన చేయకముందే నాకు అక్కరగా ఉన్న విషయాలు నా పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి నేనేం ప్రార్థన చేయాలంటే, ముందు నేను ఏది ఆలోచించాలి, దేన్ని నా ప్రార్థనలో ముందు పెట్టాలంటే ఆయన అక్కర్లు, ఆయన ఆశల్ని ముందు పెట్టాలి. అనగా దేవుని అక్కర్ల కోసం ముందు ప్రార్థన చేస్తాం. దేవుని అక్కర్లు, దేవుని ఉద్దేశాలు, అనగా దేవుని చిత్తానికి సంబంధించినటువంటి ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలో ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, వాటి గురించి నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పడం. సో దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని అక్కరలు అనేసరికి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో మనం ఒక్కొక్క దాన్ని ఆలోచించుకుంటూ మనం ముందుకెళ్దాం. సో ఈ 2 సెక్షన్స్లోకి వెళ్ళక ముందు, ఈ 2 సెక్షన్ల కంటే ముందు పరలోకమందున్న మా తండ్రి, పోయిన వారం జస్ట్ లైట్గా అలా
ఊరికే చూసాము. అయితే ఈరోజు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకొని చూడండి. సార్, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను. 2 ఇంపార్టెంట్ థింగ్స్, గ్రేస్ అండ్ మ్యాజెస్టీ. గ్రేస్ అండ్ మ్యాజెస్టీ. చూడండి ఒకసారి, పరలోకమందున్న అని అంటున్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్ మెజెస్టీ. తన యొక్క గొప్పతనం, తన యొక్క మహిమను, తన ప్రభావాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆకాశం మీద అనగా అన్ని సిస్టమ్స్, అన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి సమస్తమును ఏలుచు అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోగలిగిన ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నవాడు, ఆయనతో మాట్లాడుతున్నాం. దట్ ఈస్ హిస్ మజెస్టీ. నంబర్ 1, దానికంటే ముందు ఫాదర్ అనగా తండ్రి అనాలంటే వి నీడ్ హిస్ గ్రేస్. ఆయన కృప లేకపోతే మనం ఆయనను తండ్రి అని పిలవలేం. దేవునికి స్తోత్రం కలుగును. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మనకి అదే యోహాను సువార్త కనుక మనం చూస్తే, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఏమని రాస్తుందంటే 3:16 మనకి బాగా తెలుసు, ఆయన అద్వితీయ కుమారుడు అనే మాట. అంటే ఆయన అద్వితీయ అనగా ఇంకా ఎవరు కుమారులు లేరు, యేసు మాత్రమే. ఆయన ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, వన్ అండ్ ఓన్లీ బిగాటన్ సన్ అనగా ఓన్లీ వన్ సన్ అని అర్థం. అంటే మిగిలిన ఇంకెవరు కొడుకులు లేరు, ఆయనకి పిల్లలు ఎవరు లేరు అని అర్థం. కానీ చూడండి ఒకసారి, మనము ఏమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు? మనం ఏమని ప్రార్థన చేయమని చెప్తున్నాడు యేసయ్య భూమి మీదకి వచ్చినటువంటి మెయిన్ పర్పస్ ఏంటిదంటే, ఆయన కృప మనకి పంచడం కొరకు. ఏంటి ఆ కృప అంటే, ఆయన కృప మనకిచ్చే అల్టిమేట్ గిఫ్ట్ ఏంటంటే ద సన్షిప్. ఆయన కుమారత్వాన్ని మనం కలిగి ఉండడం అనేది ఆయన కృప యొక్క అల్టిమేట్ గిఫ్ట్. అది అనగా కృప ద్వారా మనం పొందుకున్న అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటి అనగా, మనం ఆయన కృప వలన మనకి ఏం జరుగుతుందంటే దేవుని కుమారులం అవుతున్నాం. ఓకే, ఈవెన్ ఆ యొక్క యోహాను సువార్త కనుక మనం చూస్తే 1వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే, ఎందరూ యేసును ఆ అద్వితీయ కుమారుని, జనితైక కుమారుని, వన్ అండ్ ఓన్లీ సన్ని అంగీకరిస్తారో, ఆయన దేవుని కుమారుడని, మెస్సయ్య అని, రక్షకుడని అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులు అవ్వడానికి హక్కు, రైట్, లేకపోతే పవర్, లేకపోతే ఆ యొక్క కోవాక్ అనగా శక్తి ఇవ్వబడింది అనే మాట మనం చూస్తాం. అనేకులు అంటే దేవుని కుమారులు అవ్వడానికి శక్తి అనుగ్రహించబడింది అంటాడు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొక దగ్గర ఆ యొక్క యేసు ప్రభు మరణ పునరుత్థానాల తర్వాత ఒక మాట, యేసయ్య మాట ఒకటి ఉంది, అది గుర్తొస్తూ ఉంది. 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూడండి ఒకసారి. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో 17వ అధ్యాయంలో ఏముందో మనకు తెలుసు. ఆయన మాటలన్నిట్లో తండ్రి 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 అని మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. యేసయ్య ప్రార్థన చేసినప్పుడు అంతా తండ్రిని తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేయగలిగిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆయన. ఒకే ఒక్క అద్వితీయ కుమారుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆయన పునరుత్థానుడైన తర్వాత మరియతో మాట్లాడుతున్న మాటలు, ఒక్కసారి ఈ మాటల్ని మీరు చూడండి. మీ బైబిల్ తీసి చూడగలిగితే ఇంకా చాలా సంతోషం. చూడండి ఒకసారి 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు, ఇంకా నన్ను ముట్టుకొనవద్దు. నెక్స్ట్, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, మై బ్రదర్స్. ఓకే, పునరుత్థానుడైన యేసు నా సహోదరుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నా సహోదరులు అని చెప్తూ చూడండి ఒకసారి. నా సహోదరులు, నా శిష్యుల దగ్గరికి వెళ్ళు అనట్లా, లేకపోతే నా మనుషుల దగ్గరికి వెళ్ళు అనట్లా, నా దాసుల దగ్గరికి, నా సహోదరుల దగ్గరికి వెళ్ళు. నా తండ్రియు మీ తండ్రియు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు నేను ఎక్కిపోతున్నా, వారితో చెప్పుమనెను. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పాలి ఏంటంటే, యేసుకు ఎవరైతే తండ్రి ఉన్నారో అదే తండ్రి ఈరోజు మనకి తండ్రి అవుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, తన కుమారుని యందు, ప్రియుని యందు ఆయన కలిగి ఉన్నటువంటి ఉచితమైన దయా సంకల్పం ఎలాంటిది అన్న సంగతి మనం చూస్తాం. ఆయన మన పాపములను, అపరాధములను క్షమించి మనను తన కుమారులుగా స్వీకరించడం కోసం ఆ యొక్క పాపములన్నిటినీ యేసు ప్రభు శరీరంలో ఆ యొక్క శిక్ష విధించడం మనం చూసి, మనం ఎలాగ ఈ రోజున పాప క్షమాపణ పొందిన వారముగాను మరియు
కలంకము మచ్చ ముడత డాగు లేకుండా పరిశుద్ధమైనటువంటి సంఘముగాను దేవుని కుమారులుగా ఆయన చేత అంగీకరించబడి ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ అంటాం, ద సన్షిప్ అంటాం. అనగా ఆయన కుమారత్వపు ఆ యొక్క దత్తపుత్రత్వాన్ని పొందిన వారమై ఇప్పుడు మనము తండ్రి అని పిలుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తును అంగీకరించిన మనకు ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం మనకు అనుగ్రహించబడింది. వాక్యం కనుక మనం చూస్తే ఎవరికి పడితే ఆయన్ని తండ్రి అని పిలవడానికి ఎవరికి అర్హత లేదు. అద్వితీయ కుమారుని ద్వారా మనము ఆ కుమారుని అంగీకరించడం ద్వారా దేవుని కుమారులు అవ్వడానికి అర్హత పొందాము. ఆ కుమారుని ఆత్మచేత నింపబడిన వారమే ఆ కుమారుని ఆత్మను అనుసరించి నడుచుకున్నటను బట్టి ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు అంటాడు. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమనుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అర్పణ క్రిందికి అనగా ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం పరిశుద్ధపరచబడ్డానికి తన శరీరం ఒక్కసారి అర్పించటం బట్టి అందరిని పరిశుద్ధపరిచాడు అంటాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత నేను అంత్య దినాల్లో వారి హృదయముల మీద నా వాక్యమును, నా మాటలు రాస్తాను, నా ఆజ్ఞలు హృదయాల మీద రాస్తాను. ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఇకను వారి పాపములన్నిటికీ జ్ఞాపకం చేసుకొనును అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ యొక్క అదే ఆత్మచేత అనగా మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన వారమే, ఆత్మచేత నింపబడిన వారమే, ఆత్మానుసారంగా నడిచే మనము దేవుని కుమారులమై ఉన్నాం. దేవుని కుమారులై ఉన్నవారు అక్కరలతో ఉంటారు, అవసరాలతో ఉంటారు. అయితే ఆ అక్కర్ల అవసరాల మధ్యలో ఏమని ప్రార్థన చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనకుండే ఈ సహాయం ఇక్కడ నుండి అక్కడ నుండి రాదు. కానీ ఈ పొలిటికల్ హెల్ప్, లేకపోతే ఫిజికల్ హెల్ప్, ఫ్యామిలీ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్, లేకపోతే ఇంకా ఏదో దేశాల నుండి లేకపోతే ఎక్కడి నుంచో మనకి సహాయం రాదు. కానీ మన ఫోకస్, మన దృష్టి, మనకు సంబంధించినటువంటి మన సహాయము ఆయన పరలోకము నుండి అనగా ఆకాశము నుండి మాత్రమే మన సహాయం ఉన్నది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. 121 కీర్తన ఒకసారి చదువుదాం చూడండి. ఒకసారి 121 సామ్స్, ఒకసారి 121 కీర్తన చదువుదాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఆయన మన తండ్రి నుంచే మనకి సహాయం ఉంది. దేవుని కుమారులమై ఉన్నాం, పాపములు ఒప్పుకున్నాం, పాపాలను విడిచిపెట్టాం, దేవుని ఆజ్ఞల్ని హృదయంలో రాయబడిన వారమై అంతరంగమందు దేవుని వాక్యానికి స్థానం ఇచ్చిన వారమై, వాక్యానుసారంగాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై, పాప క్షమాపణను పొందిన వారమై, ఆ యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న వారమైనటువంటి మనము అక్కర్ల అవసరతలు ఉన్నప్పుడు మనకి సహాయం ఉంది. ఆయన సహాయం చేసేవాడు భూమి ఆకాశంలో సృష్టించిన ఆయన వలననే మనకి సహాయం కలుగుతుంది అనే మాటలు మనం చూస్తున్నాం. అలాంటి సహాయం కోసం, అక్కర కోసం ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్పాల్సిన ముందు, నేను పలికేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడేటప్పుడు నేను గుర్తు చేసుకునే విషయాలు, నేను గ్రహించాల్సిన విషయాలు, నేను ఆ యొక్క మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా పలికినా పలకకపోయినా ఆ రెండు విషయాలు నేను నా మనసులో పూర్తి అవగాహనతో చెప్పగలగాలి. హిస్ గ్రేస్ అండ్ హిస్ మెజెస్టీ, ఆయన కృప మరియు ఆయన ఘనమైన ఆయన ప్రభావం, ఆయన రాజ్యం. దేవునికి స్తోత్రం. సింహాసనాసీనుడైన వాడు అనగా సింహాసనం మీద ఉన్నవాడు నాకు తండ్రి. తండ్రి అనాలంటే నాకు కృప కావాలి. ఆయన సింహాసనాసీనుడై చూడాలి అంటే నేను అక్కర్లో ఉండొచ్చేమో, నేను అవసరంలో ఉండొచ్చేమో, కానీ నా అక్కర్లో ఆయన సింహాసనం మీద ఉన్నాడో లేడని డౌట్ వచ్చేలాగా ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కర కోసం ఆయన దగ్గరికి వెళ్ళినా నేను గుర్తించాల్సిన విషయం ఏంటంటే స్టిల్ హీఈస్ ఆన్ ద థ్రోన్. ఇప్పటికీ కూడా ఆయన సింహాసనం మీద ఉన్నాడు. నాకు అక్కర కూడా, నాకు అవసరమైంది కూడా ఆయన చేతిలో, ఆయన కంట్రోల్లో ఉంది అని.
నాకు అవసరమైంది ఇంకెవరి కంట్రోల్లో లేదు, నా దేవుని కంట్రోల్లో ఉంది అన్న సంగతి ముందు ఆ యొక్క సెక్షన్స్లోకి వెళ్ళక ముందు నేను గుర్తించాల్సిన విషయం, పరలోకమందున్న మా తండ్రి అని ఊరికే పలికితే కాదు, కానీ నేను గుర్తించాలి, గ్రహించాలి, పరిపూర్ణమైన గ్రహింపుతో ప్రత్యక్షతతో ఈ మాట చెప్పగలగాలి. ఆయన కృప మరియు ఆయన ఘనమైనటువంటి ఆయన ప్రభావం అనగా ఆయన స్థాయి, ఆయన స్థానము అనగా అన్నిటినీ ఏలుచున్నవాడై ఉండి అంతేకాదు ఆయన నాకు తండ్రి అయి ఉన్నాడు. కృప మరియు గ్రేస్ అండ్ మ్యాజెస్టీ ఈ రెండుటిని నేను గ్రహించగలుగుతూ ప్రత్యక్షత నేను పొందుకున్న వాడనై పరలోకమందున్న మా తండ్రి అనగలగాలి. ఈ మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా బలకమని అదొక మంత్రంలాగా ఉచ్చరించండి అని మనకి చెప్పబడలేదు. అంతేగాని ఈ మాటలు ఈ విషయమే సంబంధం లేదు, ఇది చాలా చిన్నది, సింపుల్ అని చెప్పేసి పనికిరాందిగా లేకపోతే ఆఫ్టర్ ఆల్గా లేకపోతే వీటికంటే పెద్ద పెద్ద ప్రార్థనలు మాకు తెలుసు అని తీసేసేలాగా కూడా ఈ మాటల్ని మనం ఎంచడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రయారిటీస్, ఆ యొక్క ప్రార్థన యొక్క కంటెంట్ యొక్క ప్రయారిటీస్ చాలా ఇంపార్టెంట్. అందులో మొట్టమొదటిది ఆయన కృప మరియు ఆయన ఘనమైనటువంటి ఆయన ప్రభావాన్ని నేను గుర్తించగలగాలి. ఇది అయిన తరువాత ఫస్ట్ నా అక్కర్లు మాట్లాడుతున్నాను. అయితే నా అక్కర్లు చెప్పేటప్పుడు నాట్ మై కన్సర్న్స్, నాట్ అవర్ కన్సర్న్స్, బట్ నేను ముందు ఆయన కన్సర్న్స్ని మధ్యలోకి తీసుకురావాలి. అనగా ఆయన కన్సర్న్స్తో నేను ఏకీభవిస్తున్నాను అని అర్థం. అనగా నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ చిత్తమే ముందయ్యా అని చెప్పేసి నేను ముందు ఆయన చిత్తం కొరకు, ఆయన ఆలోచన కొరకు ప్రార్థన చేయడం. అబ్రహాము ఆ యొక్క సొదొమ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, సొదొమ గొమొర్రాల నాశనానికి ముందు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సొదొమ గొమొర్రాల కొరకు ప్రార్థన చేస్తే అబ్రహాంకి ఏమి లాభం లేదు, కానీ ఆయన ఎవరి లాభం చూస్తున్నాడంటే ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థించే ఆ యొక్క దేవుని లాభం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఆ యొక్క పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే, లక్షల మంది ఆ పట్టణంలో ఉన్నప్పటికీ ఒక్క 50 మంది నీతిమంతులు ఉంటే 1,00,000 మంది, ఆ 1,00,000 మందితో పాటు 50 మందిని నాశనం చేసిన వాడు అన్న చెడ్డ పేరు నీకు రావద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చెడ్డ పేరు, ఆ చెడ్డ ఆ యొక్క అలాంటి ఆ యొక్క చెడ్డ పేరు నీకు రావద్దు. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అనగా మా ప్రార్థన అంశాల్లో మొదటి ప్రయారిటీ దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాలకి మొదటి ఇవ్వాలి. ఎంతసేపు నాకేం కావాలి, నాకేం అవసరం ఉంది అని చూడడం కాదు. దిస్ ఇస్ ద వే హౌ టు ప్రే, దిస్ ఇస్ ద వే హౌ టు అప్రోచ్ గాడ్. నువ్వు నీ దేవునితో, ఆ దేవునితో ఎలాగ అప్రోచ్ అవ్వాలి అంటానికి ఆ యొక్క కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే దిగొచ్చి నీకు చెప్తే ఎలా ఉంటుందో స్పష్టంగా ప్రేయర్ ఎలా చేయాలో చెప్తున్నాడు. నీ ప్రార్థన అంశాలను ఒక్కసారి చెక్ చేయి. నీ ప్రేయర్ పాయింట్స్ని, నీ ప్రేయర్ ప్యాటర్న్ని, నీ ప్రార్థన నమూనాన్ని, నీ ప్రార్థన మాదిరిని ఒక్కసారి పరీక్షించు. ఒక్కసారి వాటన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేయి. నెంబర్ 1, మొట్టమొదటిది ఆయన మెజెస్టీ అండ్ ఆయన గ్రేస్ని ముందు నేను గ్రహింపగలిగిన వాడనై ఉండి, నేను నెక్స్ట్ మొట్టమొదట ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే ఆయన కన్సర్న్స్ అనబడుతున్న సెక్షన్లోకి నేను వెళ్ళాలి. నెంబర్ 1, మొట్టమొదటిది నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే అర్థం ఏంటంటే ఆయన నామము పరిశుద్ధపరచబడాలి. ఈ భూమి ఆ మూడింటిని కలిపి ఒకసారి మాట్లాడుకుందాం. నెంబర్ 1, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. 3వది, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. ఈ మూడిట్లో గాక అనే పదం చివరిలో చూస్తాం. ఆ గాక అని తెలుగులో ఉంది, బట్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా అందులో రిక్వెస్ట్ ఏమీ లేదు, కానీ నువ్వు కోరుకున్నదే నేను కోరుకుంటున్నానని చెప్పేసి దేవునితో ఏకీభవించటం. అంటే నా యొక్క ప్రేయర్ అంతటినీ 6 పాయింట్లు రాస్తే అందులో 3 పాయింట్లు కేవలం దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుని ఆలోచనలతో ఏకీభవించడమే ఉంది. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అవర్ ప్రేయర్ పాయింట్స్, అవర్ ప్రేయర్ స్ట్రక్చర్, ప్రేయర్ టెక్స్ట్. లేకపోతే నా ఒకాబులరీ, నా ప్రార్థన యొక్క ఒకాబులరీ ఏమై ఉండాలి అంటే ఈ విధానంలో ఉండాలి. నెక్స్ట్ జాగ్రత్త గమనించండి ఒక్కసారి. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి
మనకు అర్థం అవడం కోసం నేను ఒక మాట చెప్తాను. దేవుని నామం పరిశుద్ధపరచబడడం అంటే అర్థం ఏంటి? తండ్రి నామం. రెండవది ఆయన రాజ్యం రావడం అంటే అర్థం ఏంటి? ఆయన రాజ్యం అనగానే మనకి మనం చూసిన సినిమాలు అయి ఉండొచ్చు, లేకపోతే మనం చదివిన కథలు అయి ఉండొచ్చు, మనం నేర్చుకున్నటువంటి ఆ యొక్క చందమామ కథలు అలాంటివి అయి ఉండొచ్చు. అవన్నీ రాజ్యం అనగానే ఒక పిక్చర్ మనకిస్తుంది. రాజ్యం అనగానే మనం కూడా అలాగే చూస్తాం. సింహాసనం అనగానే ఆ కథల్లో లాగే మనం ఊహించుకుంటాం. కానీ ఈ రాజ్యము ఆ రాజ్యము రెండు వేరు. ఇప్పుడు ఆ రాజ్యము అనే పాయింట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడిన ఉద్దేశం కాదు, కానీ మనకున్నటువంటి రాజ్యము అనే దానికి ఉన్నటువంటి మనకున్న పిక్చర్లలో నుంచి ఈ రాజ్యాన్ని చూడడం మంచిది కాదు అని చెప్పడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, చూడండి ఒకసారి నేను మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద దేవుని వాక్య ప్రకారము ఒక రాజు కానివ్వండి, ఒక ప్రధాన యాజకుడు అవనివ్వండి, ఒక ప్రవక్త అవనివ్వండి, ఒక మహారాజు, ఒక ప్రధాన యాజకుడు లేదా ఒక ప్రవక్త, ఈ ముగ్గురు దేవుని చేత పిలువబడతారు. ఓకే, దేవుని చేత ఎన్నిక చేయబడతారు, దేవుని చేత అభిషేకించబడతారు. దట్స్ గుడ్. అయితే వీళ్ళు మేము పలానా వంశంలో పుట్టాం కాబట్టి నేను రాజును రాజకుమారుణ్ణి అని చెప్పుకుంటారేమో. ఓకే, నేను ప్రధాన యాజకుని వంశంలో నెక్స్ట్ ప్రధాన యాజకుని నేనే వంశ ప్రకారం వచ్చాను కాబట్టి అని చెప్పుకోగలరేమో. జాగ్రత్తగా వినండి ఒకసారి. ప్రవక్త కొడుకును కాబట్టి ప్రవక్తని, ప్రవక్త శిష్యుని కాబట్టి నేను కూడా ప్రవక్తనని చెప్పుకుంటారేమో. బట్ అసలు విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి ఒకసారి. మనుషులు అనగా భూమి మీద ఉన్నటువంటి మనుషులు అంగీకరించినంతసేపు దేవుడు పిలిచినా, దేవుడు అభిషేకించినా వాళ్ళు ఆ స్థితికి చేరుకోలేరు. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఉదాహరణకి ప్రధాన యాజకుడు ఉన్నాడు అనుకోండి. ప్రధాన యాజకుడు ఆ యొక్క కుటుంబంలో పుట్టినంత మాత్రాన, నెక్స్ట్ ప్రధాన యాజకుడు అయినంత మాత్రాన తన యొక్క ప్రధాన యాజకత్వం ఉండదు. కానీ ఆ ప్రధాన యాజకుడు ఎంత ప్రధాన యాజకుడైనా తను వేసుకునే డ్రెస్ ఏదైతే ఉందో అది ప్రజల యొక్క ఆ యొక్క మిగిలిన గోత్రికులు వారందరికీ ఒక కాంట్రిబ్యూషన్తో ఆ యొక్క వస్త్రాలు డిజైన్ చేయబడి ఉంటాయి. అంటే ఈయన అంటాడు, నేను ప్రధాన యాజకుని కొడుకును కాబట్టి నేను ప్రధాన యాజకుని నెక్స్ట్ ఇది డ్రెస్ వేసుకున్నాను అని చెప్పగలడు. కానీ ప్రజలు అంటారు, నువ్వు వేసుకున్న డ్రెస్ మాది, మేము అంగీకరించకపోతే, నేను మిమ్మల్ని ప్రధాన యాజకుడు అంగీకరించకపోతే నువ్వు ప్రధాన యాజకుని కాదు అని చెప్పి ప్రజలు అంటారు. అంటే ప్రజలు అంగీకరించాలి. అంతేకాదు రాజు అయినప్పటికీ దేవుడు దావీదు అనబడుతున్న రాజును, దావీదు అనబడుతున్న బాలును అభిషేకించాడు. దావీదు అనబడుతున్నటువంటి ఆ యొక్క యెషయా కుమారుణ్ణి ఆ యొక్క నూనెతో అభిషేకించడం మనకు తెలుసు. అభిషేకం పొందగానే రాజు అయిపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడు పూర్తి రాజు అవ్వగలడు అంటే ప్రజలందరూ ఆయన అభిషేకించాలి, ప్రజలందరూ ఆయనకి పట్టాభిషేకం చేయాలి. మాట్లాడేది అర్థమవుతుంది కదా? ప్రజలందరూ అంగీకరించేదాకా ఒక రాజవడు, ప్రజలందరూ అంగీకరించేదాకా ఒక ప్రధాన యాజకుడు కూడా ప్రధాన యాజకత్వాన్ని పూర్తిగా పొందుకోలేడు. అంతేకాదు ప్రజలందరూ కంట్రిబ్యూట్ చేయకపోతే ప్రధాన యాజకుడు డ్రెస్ వేసుకోలేడు. అంతేకాదు ఆ యొక్క ప్రవక్త కూడా ప్రజలు అంగీకరించాలి ప్రవక్తని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి. దావీదు తన యొక్క అభిషేకం కలిగి ఉన్నాడేమో, కానీ రెండు గోత్రికుల వాళ్ళు తనని రాజుగా అభిషేకించుకున్నారు. 7.5 సంవత్సరాల తర్వాత మిగిలిన 10 గోత్రాల వాళ్ళు వచ్చి మాకు నువ్వే రాజు కావాలని అడిగారు. జాగ్రత్త గమనించండి ఒక్కసారి. అంటే మొత్తం ఇశ్రాయేలు యునైటెడ్, ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యానికి దావీదు రాజు అవ్వడానికి ఆ యొక్క చిన్న 2 గోత్రాల రాజు నుండి మిగిలిన మొత్తం 12 గోత్రాలకి రాజు అవ్వడానికి ఆయనకి 7.5 సంవత్సరాలు పట్టింది. అంటే 7.5 సంవత్సరాల జీవితము, 7.5 సంవత్సరాల ప్రవర్తన, 7.5 సంవత్సరాలు తన యొక్క జీవన విధానం ఏదైతుందో ఆ యొక్క మిగిలిన గోత్రికులందరి చేత ఇదిగో నీవు మా యొక్క రాజువి అని చెప్పి ఆయనకి పట్టాభిషేకం చేయడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే ప్రధాన యాజకుడు కూడా మనుషుల్లో నుండి రావాలి, మనుషులు ఎన్నిక చేసుకో అనగా మనుషులు ఏర్పరచబడాలి, మనుషుల చేత యాక్సెప్ట్ చేయబడాలి.
ఈవెన్ ఒక పాస్టర్ అయినా సరే, ఒక దైవజనుడైనా సరే, మనుషులు అంగీకరించకుండా నేను దేవుడు అనుకునే వాళ్ళు అవరు. అయితే ఈ మాటలు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నువ్వే మాకు మహారాజువి, నువ్వు సమస్త విశ్వాన్ని ఆయన ఏలుతున్నప్పటికీ ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ తమ సొంత చిత్తంతో, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనతోని ఇదిగో నువ్వే మాకు దేవుడివి అని చెప్పి ఆయన నామాన్ని నోటితో ఒప్పుకొని ఆయన నామాన్ని మోకరించే వాళ్ళు ఎప్పుడైతే తయారవుతారో అప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడుతోంది. ఆయన చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడుతోంది. అంతేకాదు ఆయన యొక్క నామము పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యం భూమి మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద రాజ్యం ఎవరిది అంటే మనుషుల చిత్తానిదే, మనుషుల యొక్క సొంత చిత్తానిదే రాజ్యం నడుస్తూ ఉంది. ఆ మనుషుల యొక్క సొంత చిత్తంలో నుండి మేము మా చిత్తం ద్వారా, మా ఆలోచనల ద్వారా, మా ఉద్దేశాల ద్వారా మేమేం చేసుకోలేము, మాకు నీ సహాయం కావాలి, నువ్వే మాకు రాజువి, నువ్వే మమ్మల్ని సృష్టించిన వాడవు అని చెప్పేసి ప్రతి మోకాలు ఆయన నామమున వంగి ఆయన దేవుడుగా ఒప్పుకునటం ఏదైతుందో ఈ యొక్క విషయము ప్రయారిటీ నెంబర్ 1. ఆ 3 విషయాలు అనగా ఆ యొక్క నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ యొక్క రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. నీ చిత్తమే మా జీవితాల్లో, అంటే నేను అనుకున్నది, ఇంకొకరు ఊహించింది, ఇంకొకరి కాదు కానీ దేవా నీ చిత్తం నెరవేరునుగాక, పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమి మీద. ఒక్కసారి యోనా గ్రంథం మనకందరికీ తెలుసు. యోనా గ్రంథంలో చూస్తే అన్నీ ఆయన చిత్తానికి లోబడుతున్నాయి, అన్నీ ఆయన మాటకి లోబడుతున్నాయి. ఒక చిన్న పురుగు దగ్గర నుండి, ఒక చిన్న మొక్క దగ్గర నుండి, ఆ యొక్క సముద్రంలో ఉండే పెద్ద మత్స్యం దాకా అన్ని, సముద్రము, గాలి, అలలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్, తన యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఒక్క యోనా అనబడుతున్న సొంత చిత్తం కలిగిన మనిషి తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనాకు కలిగినటువంటి, యోనాలో ఉన్నటువంటి చెడుతనం తీసేయడం గురించి ఆ యొక్క పుస్తకం మాట్లాడుతూ ఉంది. మరొకసారి ఈ మాటలను గుర్తు చేసుకుంటుంటే, ఒకసారి ఆ యొక్క దేవుని చిత్తం కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని యొక్క నామ పవిత్రత కొరకు నేను ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే ముందు అది చేసేవాడిని అయి ఉండాలి. అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నేను పాపిని, ఆయన కృప ద్వారా మాత్రమే నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి అవుతున్నాను. ఆయన కృప ద్వారా మాత్రమే ఆయన కుమారుణ్ణి అవుతున్నాను. ఆయన కృప ద్వారా మాత్రమే తండ్రి, అబ్బా అని మాట్లాడగలుగుతున్నాను. కృపకి మూలమగు ఆత్మ సహాయాన్ని బట్టే ఆయన్ని అబ్బా, తండ్రి అని పిలవగలుగుతున్నాను. ఆ యొక్క సమస్త విశ్వాన్ని ఏలుతూ ఉండి సింహాసనాసనుడైన దేవా, నీవు నాకు తండ్రివి, నా అక్కర కంటే కూడా నీ నామ పవిత్రత ముందు నాకు కావాలి. నాకు ఉద్యోగాలు కావాలి, డబ్బులు కావాలి, నా సమస్యలు నాకున్నాయి, అవన్నిటి మధ్యలో వాటికంటే ముందు నీ నామం పరిశుద్ధపరచబడాలయ్యా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం భూమి యందు నెరవేరాలి అని ఫస్ట్ సెక్షన్ మొత్తం కూడా దేవునికి ప్రయారిటీ, అనగా దేవుని ఉద్దేశాలకి, దేవుని ఆలోచనలకి ప్రయారిటీ ఇవ్వడం. మోషే ఇశ్రాయేలు పక్షంగా ప్రార్థన చేసినప్పుడు మనం చూస్తాము, మోషే దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు పాపం చేసి ఆ యొక్క బంగారు దూడను చేసుకున్నటువంటి ఆ సందర్భంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు పక్కకు జరిగితే వీరందరినీ నాశనం చేస్తాను, నీలో నుండి నేను ఒక జనమును బయటికి తీసుకొస్తాను అని చెప్పినప్పుడు దేవునితో ఆ యొక్క మోషే మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు గనక అలా చేస్తే ఆ యొక్క జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయి అంటాడు. అంటే మోషే యొక్క ఆశ, మోషే యొక్క ప్రార్థన యొక్క ఉద్దేశం, మోషే అక్కర కోసం ప్రార్థన చేయట్లా, దేవుని అక్కర కోసం, దేవుని ఉద్దేశం కొరకు, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అందుకే యోహాను ఇలా రాస్తాడు. యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం గురించి అక్కడ ఒక మాట, కాన్ఫిడెన్స్ అంటాం. ఓకే, ఎందుకు నా ప్రార్థనలకి జవాబు దొరకట్లేదు, ఎందుకు నా ప్రార్థనలు అంగీకరించబడట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రార్థనలన్నీ కూడా యాకోబు రాస్తాడు. ఒకసారి అది చదువుదాం. ఒకసారి అమ్మ చదువు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను.
ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునది. మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా. చాలు ఒక్కసారి చూడండి. ఒకసారి మనం ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన అనుగ్రహించును అనేది మనకున్న ధైర్యం అంట. ముందు ఆయన చిత్తానుసారంగా అనగా ఆయన చిత్తానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం గురించి యేసయ్య ప్రార్థనలో మనకు బోధించబడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి చూడండి. ఒకసారి యాకోబు ఇలా రాస్తున్నాడు. యాకోబు తన పత్రికలో ఇలా రాస్తున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మీరు ఎందుకు అడుగుతున్నారో తెలుసా? మీరు అడగడాలన్నీ కూడా దేవుని ఆశ కొరకు, దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని చిత్తం కొరకు మీరు అడగట్లేదు, మీ భోగముల కోసం మీరు అడుగుతున్నారంటాడు. ఒకసారి చదవండి. ఒకసారి 4వ అధ్యాయం 2వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. నెక్స్ట్, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. నెక్స్ట్, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం. మీరు అడుగుతున్నారు. మీరు అడిగే అన్ని దేని కొరకు అడుగుతున్నారు? మీ భోగముల కొరకు అడుగుతున్నారు. వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీ ఉద్దేశాలని పరీక్షించుకోండి. ఒక్కసారి చూడండి. ఒకసారి ఉద్దేశాలని పరీక్షించుకోండి. అనగా నా ప్రేయర్ పాయింట్, నా ప్రేయర్ కంటెంట్ ఎలా ఉంది, నా ప్రేయర్ కంటెంట్లో ఏది ప్రథమ స్థానంలో ఉంది, నేను దేని కొరకు అడుగుతున్నా అనగా నా యొక్క ప్రేయర్ కంటెంట్లో ప్రయారిటీ నెంబర్ 1 దేవుని చిత్తమై ఉండాలి. దేవుని ఉద్దేశాలు ఏంటి? ఆ దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం అంటే ఆయన రాజ్యము భూమి మీద, అనగా సకల ప్రజలు, ప్రతి ఒక్కరము మనందరం కలిసి దేవుని చిత్తాన్ని అంగీకరించే వారమై ఉండాలి. అంతేకాదు మన సొంత చిత్తముతో దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అనగలగాలి. నీ చిత్తం నెరవేరునుగాక అని చెప్తాము, కానీ నా చిత్తం ఇంకొక దగ్గర ఉంటుంది. సో దేవునికి స్తోత్రం. ఆ అలైన్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు యేసయ్య ఆ 3 పాయింట్లు, అనగా ఆ సెక్షన్ నెంబర్ 1లో మనం గ్రహించే విషయం ఏంటంటే, దేవునితో మనము ఏకీభవిస్తున్నాం. దేవుని ఉద్దేశాలతో, దేవుని చిత్తంతో మనము ఏకీభవించుకుంటున్నాము. ఇది అయిన తరువాత సెకండ్ సెక్షన్లోకి మనం వెళ్తాం. ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క రెవరెన్స్, ఆయన పరిశుద్ధత, ఆయన ఘనత, ఆయన మ్యాజెస్టీ, ఆయన యొక్క ప్రభావము, ఆయనకి మనం ఇచ్చే గౌరవము, ఇవన్నీ ఆ మొదటి 3 పాయింట్లు. అనగా నా యొక్క టోటల్ ప్రేయర్ అంతా ఒక దగ్గర పెడితే సగం ప్రేయర్ కంటెంట్ అంతా కూడా ఆయన చిత్తము, ఆయన ఉద్దేశాలే ఉంటాయి. దాని తర్వాత ఇక మన సెక్షన్లోకి వస్తాం. అనగా అవర్ కన్సర్న్, అనగా మన అక్కర్ల దగ్గరికి వస్తాం. ఇక్కడ చూడండి. ఒకసారి మన అక్కర్ల కోసం ఏం ప్రార్థన చేయాలో యేసయ్య చెప్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా స్టార్ట్ చేద్దాం, మన గురించి ప్రార్థన చేసుకుందాం. అది కూడా ఎలా చేయాలో చెప్తున్నాడు. నెంబర్ 1, ఓకే, 3 పాయింట్లు. ఓకే, సెక్షన్ 2లో ఆ యొక్క 5, 6, 7 పాయింట్లు మనం చూస్తాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మాకు ఈరోజు ఆహారం నేడు మాకు దయచేయి. దేవా, ఈరోజు ఆహారం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆహారం అనండి ఒకసారి. ఈరోజు ఆహారం, నేటి ఆహారం నేడు మాకు దయచేయి అని ప్రార్థన చేయడం. నా అవసరాల కోసం ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రేయర్ పాయింట్ ఏదన్నా అవనియండి, ఏదన్నా కానివ్వండి, వాటిల్లో నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు ఆహారము అంటే ప్రొవిజన్ అని అర్థం, నాట్ జస్ట్ ఫుడ్. నువ్వు బ్రతకడం అనేది నీకు పెద్ద విజన్ ఉందేమో, నీకు పెద్ద ఆశ ఉందేమో. అయితే ఆ ఆశ నీకున్నటువంటి దాన్ని ఈ రోజుకి మార్చుకోకపోతే, అనగా దాన్ని సింపుల్, అనగా దాన్ని షార్ట్ ఫామ్లోకి తీసుకొని వచ్చి ఈరోజు ఆహారం నాకు అనడం వెనకాల మనం 7 విషయాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాం. మరొకసారి, మన అవసరం కోసం ప్రార్థన చేసేటప్పుడు అవర్ కన్సర్న్స్ అనబడుతున్నటువంటి ఆ యొక్క ప్లేస్లోకి వచ్చినప్పుడు, అవర్ కన్సర్న్, మై కన్సర్న్, దిస్ ఇస్ మై కన్సర్న్, నా అవసరం కోసం ప్రార్థన చేసేటప్పుడు నేను అడగాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఆహారం అనగా ఈరోజు కృప, ఈరోజు ఫేవర్, ఈరోజు దయ, ఈరోజు అవసరమైనటువంటి జ్ఞానము, ఈ రోజుకి అవసరమైనటువంటి డబ్బులు, ఈ రోజుకి అవసరమైనటువంటి మీ యొక్క తోడు, మీ యొక్క ప్రొటెక్షన్ ఈ రోజుకి మాత్రమే దయచేయి. ఎందుకు ఈ రోజుకి అడగాలి? ఓకే, నేటి ఆహారం నేడు మాకు దయచేయి అని చెప్పేటప్పుడు వీఆర్ కన్ఫ్యూసింగ్ 7 పాయింట్స్.
I'll tell you what. ఓకే, చూడండి ఒకసారి. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ వీఆర్ కన్ఫెసింగ్. ఏం కన్ఫెస్ చేస్తున్నాం? నేటి ఆహారం నేడు మాకు దయచేయి అని ప్రార్థన చేసేటప్పుడు నేను 7 విషయాలు కన్ఫెస్ చేస్తున్నాను. అనగా 7 విషయాలు నేను ఒప్పుకుంటున్నాను. అనగా 7 విషయాలు నేను ఎలా మాట్లాడు. నెంబర్ 1, మొట్టమొదటి ఏంటంటే నా ఫిజికల్ నీడ్ ఏదైతే, నా అక్కర తీర్చగలిగిన వాడు ఆయనే. నా ఫిజికల్ నీడ్ కూడా దేవునికి తెలుసు. అంతేకాదు దాన్ని తీర్చగలడు అని నమ్మి దాని గురించి నా ఫిజికల్ నీడ్ విషయంలో నాకు సహాయం చేయని అడుగుతున్నాను. నా ఫిజికల్ నీడ్ తీర్చగలిగిన వాడు అని ఫస్ట్ కన్ఫెషన్. నెంబర్ 2, రెండవది ఏంటంటే ఆ ఫిజికల్ నీడ్ విషయంలో, దాన్ని తీర్చే విషయంలో ఆయన శక్తి గలవాడు, అంతేకాదు ఆయన నమ్మదగిన వాడు అని చెప్పేసి ఆయన మీద నేను ఆయన యొక్క ఎబిలిటీ చాలిన వాడు అని నేను నమ్ముతున్నాను. నా అవసరత అక్కర తీర్చుటకు చాలిన దేవుడు అన్న 1 తీర్చగలిగిన వాడవు నువ్వే అని నమ్ముతున్నాను. 2 చాలిన దేవుడు అని నమ్ముతున్నాను. నెక్స్ట్ 3వది ఏంటంటే నేను ఆధారపడుతున్నాను. దేవునికి స్తోత్రం. నా అక్కర్ల విషయమై నేను నీ మీదనే ఆధారపడుతున్నానని చెప్తున్నాను. 7 విషయాలు. నెంబర్ 1, మొట్టమొదటిది నేను నా అక్కర్లు కూడా తీర్చగలడు. 2, నా అక్కర్లు తీర్చడానికి చాలిన వాడు. నెక్స్ట్ 3వది నా అక్కర్లను తీర్చే విషయంలో నేను నీ మీదే ఆధారపడుతున్నానని చెప్పడం. ఈ రోజుకి ఆహారం నీ దగ్గర ఇంట్లో ఉండుంటుంది, లేకపోతే రైస్, ఫుడ్, ప్రొవిజన్ అన్నీ ఉంటాయి. మరి ఈరోజు ఆహారం ఎందుకు? నో, బట్ స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్. నీవు మాత్రమే ఈరోజు ఆహారం నాకు ప్రొవైడ్ చేయగలవు అని నమ్మి, ఆధారపడి, చాలినవాడు అని నమ్మి అక్కడ ఒప్పుకోవడం. 5వ విషయం చూడండి ఒకసారి. నా అవసరాలు తీర్చే విషయంలో నిన్ను మొదటి స్థానంలో పెడుతున్నాను. నువ్వే తీర్చగలవు. నా నేటి ఆహారం నాకు దయచేయి అని చెప్పేసి నా బాస్నో లేకపోతే ఇంకెవరినో నేను అడగట్లేదు, నిన్ను అడుగుతున్నాను. అంటే నా ప్రథమ స్థానం నీకు ఇస్తున్నాను. ఓకే, దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాను అని కన్ఫెస్ చేస్తున్నా. నెంబర్ 5. నెంబర్ 6 ఏంటంటే ఆయనని డైలీ ప్రొవిజన్ కొరకు ఎదురు చూస్తాను. అంటే ఈరోజు ఆహారమే ఈరోజు ఇయ్యని అడుగుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే రేపటి గురించి నేను చింతించట్లేదు. దట్స్ నెంబర్ 7. రేపటి గురించి నేను చింతించట్లేదు అనగా రేపటి గురించి నా వరి నాకు లేదు. ఇప్పుడు ఈరోజు ఇచ్చేయి, రేపు మళ్ళీ అడుగుతాను అనగా ప్రతిరోజు నువ్వు నాతో ఉన్నావు, ప్రతిరోజు నువ్వు నాకు తోడై ఉన్నావు, ప్రతి క్షణం ప్రతి గడియ నువ్వు నాకు తోడై ఉన్నావు అని ఒప్పుకుంటున్నా. ఒక్క మాటలో వీఆర్ కన్ఫెసింగ్ ద 7 థింగ్స్. మరొకసారి గమనించండి. ఒకసారి ఆ 7 విషయాలని గుర్తు చేస్తాను. నెంబర్ 1, నా ఫిజికల్ అక్కర్ల అవసరతలు ఏవైతున్నాయో వాటిని నువ్వు తీర్చగలవు, నువ్వు మాత్రమే తీర్చగలవు అని నమ్ముతున్నా. 2వది తీర్చుటకు చాలిన వాడవు నువ్వే అని నమ్ముతున్నా. నెక్స్ట్ 3వది ఏంటంటే నా ఫిజికల్ అవసరతల్ని తీర్చే విషయంలో నేను ఏ రిసోర్స్ని, ఏ పవర్ని లేకపోతే ఇంకే దేన్ని నమ్ముకోలేదు. నా ఉద్యోగాన్ని, నా ఆదాయ వనరులని నేను నమ్ముకోలేదు, నిన్ను నమ్ముకున్నానని చెప్తున్నాను. తర్వాత 5వది వచ్చేసి దేవా నిన్ను నేను మొదటి స్థానంలో పెడుతున్నాను, ఇంకా దేన్ని అడగట్లేదు, నేను నిన్ను అడుగుతున్నాను. నా ఆహారం ఈరోజు ఆహారం నువ్వు పెట్టగలిగిన వాడు నువ్వే అనగా దేవుడు పెద్ద పెద్ద అవసరాలు నేను చేయలేని వాటిని దేవుడు నాకు ఇస్తాడు, నేను చేయగలిగిన మాత్రం నేను చేసుకుంటాను, వేరే వాళ్ళ సహాయం తీసుకుంటాను, అక్కడ అవ్వకపోతే నువ్వు చూసుకుంటా. అలా కాదు, ఈరోజు ఆహారం ఇయ్యి అని అడుగుతున్నప్పుడు నిన్ను ప్రథమ స్థానంలో పెడుతున్నాను. 6వది ఏంటంటే నేను డైలీ ప్రొవిజన్, ఈరోజు ప్రొవిజన్ అంతా నువ్వే ఇయ్యగలవని నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. లెట్స్ సే ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, ఒక గవర్నమెంట్ ఏదైనా ఆర్గనైజేషన్ ఉందనుకుందాం, లేకపోతే ఒక హాస్టల్ ఉందనుకుందాం. ఒక గవర్నమెంట్ హాస్టల్ ఉందనుకోండి. ఆ హాస్టల్కి నెలకి సంబంధించిన ప్రొవిజన్ అంతా వచ్చి ఆ హాస్టల్లో ఉంటుంది. ఆ హాస్టల్ యొక్క స్టోర్ రూమ్లో ఆ యొక్క నెల ప్రొవిజన్ అంతా అక్కడికి వచ్చి లాక్ అయ్యబడి ఉంటుంది. ఆ యొక్క హాస్టల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చి దాన్ని ఓపెన్ చేసి ఆ రోజుకి ఎంత అవసరం ఉందో అంత మాత్రమే ప్రొవిజన్ ఇస్తారు. ఆ రోజు ప్రొవిజన్ మాత్రమే, కొలత కొలిసి కొలత ప్రకారం ఎంతమంది ఉన్నారు, ఎంత వండాలో అన్ని పదార్థాలు మాత్రమే ఇచ్చి మళ్ళీ లాక్ వేస్తారు. అలాగా అంటే రేపు మళ్ళీ అంటే ఓకే, రేపు మళ్ళీ వచ్చి మళ్ళీ కొలత వేసి, ఎందుకంటే ఈ పర్సన్ లెక్క అప్పచెప్పాలి, అంతేకాదు ఈ తీసుకున్న వ్యక్తి లెక్క అప్పచెప్పాలి అనగా ఓకే, ఇలాగా ఆ యొక్క దేవా
యు ఆర్ ద ఓన్లీ పర్సన్. అంటే అన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయి, ఈ రోజుకి నాకు అవసరమైన ప్రొవిజన్ని మాత్రం ఇయ్యని చెప్పి ఆయన డోర్ దగ్గర మనం నిలబడుతున్నాం, ఆయన సింహాసనం దగ్గరికి మనం చేరుతున్నాం, ఈ రోజు కృప కొరకు ఆయన సన్నిధికి చేరుతున్నాం. ఈ రోజు ఆహారం ఈ రోజు నాకు ఇవ్వు. దేవుని కన్సర్న్స్కి సంబంధించినటువంటి మొదటి మూడింటిని అయిపోయిన తర్వాత నా కన్సర్న్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇవి మూడు ముక్కలు ఉంటాయి, మూడు పాయింట్లు. నెంబర్ 1 ఫిజికల్ నీడ్. నా అవసరతల గురించి మాట్లాడేటప్పుడు 3 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, నెంబర్ 1 ఫిజికల్ నీడ్, నెంబర్ 2 రిలేషన్షిప్ నీడ్ లేకపోతే రిలేషన్స్ నీడ్, తర్వాత మూడోది వచ్చేసి నా స్పిరిచువల్ నీడ్. 3 అవసరతలు, ఫిజికల్, రిలేషనల్ అండ్ స్పిరిచువల్. 3 అవసరతలు 3 భాగాలుగా డివైడ్ చేసి దోస్ ఆర్ మై కన్సర్న్, అవర్ కన్సర్న్స్. అవి చూడండి ఒకసారి. నెంబర్ 1, దేవా ఈరోజు ఆహారం ఈరోజు నాకు అని అడిగేటప్పుడు ఇది నేను ప్రార్థించే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ యొక్క చూడండి ఒకసారి 7 పాయింట్లను మనం చూస్తే, రేపటి గురించి నేను చింతించట్లేదు అని కన్ఫెస్ చేస్తున్నా. ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 34 దాకా ఒకసారి చదువుదాం. ఒకసారి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలు. రేపటి గురించి తర్వాత సంగతి, ఈ రోజు మాత్రమే. రేపు మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, రేపు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీ డోర్ ముందు లేకపోతే నీ యొక్క సింహాసనం ముందు ఇలాగే మోకరిస్తాను, ఇలాగే నిలబడతానని చెప్పి ఈరోజు ఆహారం మాత్రమే ఈరోజు నాకు ఇవ్వు. అంటే ప్రతి గడియ ప్రతి క్షణము నేను ఆయన నమ్ముతున్నా, ప్రతిరోజు నమ్ముతున్నానని చెప్తున్నా. ఇది అయిన వెంటనే 6వ అధ్యాయము ఒకసారి చదువుదాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. ఒకసారి చూడండి ఒకసారి ఈ యొక్క సెకండ్ పాయింట్ చూడండి ఒకసారి. మొదటిది, నా అక్కర్ల కోసం నేను ప్రార్థించే విధానం చెప్తున్నాడు. నా అక్కర పెద్ద అక్కర ఉండొచ్చేమో కానీ దాన్ని సింప్లిఫై చేసి ఆ అక్కర కోసం ఈరోజు ప్రొవిజన్ మాత్రమే అడగమంటున్నాడు. మొదటిది. రెండోది చూడండి ఒకసారి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది రిలేషన్కి సంబంధించినటువంటి నీడ్స్. చూడండి ఒకసారి ఏమంటున్నాడంటే, నా అపరాధాలని క్షమించు అని ప్రతిరోజు అడగమనే మాట. దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నా అపరాధాలు క్షమించుట అని అడగాలి. నిజంగానే ఆయన పాపాలు క్షమించబడితేనే, ఆయన ఆత్మచేత నింపబడితేనే, ఆయన ఆత్మ నడిపింపు క్రిందికి వస్తేనే ఆయన కుమారులం అవుతాం. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు కన్ఫెస్ ఐఎమ్ అ సిన్నర్ అనే మాటని నేను ఒప్పుకొని నా అపరాధాలు క్షమించు అని అడగాలి. అడిగేటప్పుడు నేను చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను నా విషయంలో ఎవరెవరైతే అపరాధాలు చేశారో నేను వారిని క్షమించానని ఒప్పుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏమంటాడంటే, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం నీవును నా రుణములను క్షమించుము అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే నన్ను క్షమించయ్యా అనగా వి నీడ్ దిస్. ఆ యొక్క క్షమాపణ మనకు కావాలి. దేవుని క్షమాపణ అనగా ప్రార్థన ప్రతిసారి అడగాల్సిందే అన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది. అనగా నీకున్న అక్కర ఏంటిదంటే, నా యొక్క పాపముల విషయంలో క్షమించబడాలి. అయితే చూడండి ఒకసారి, ఇక్కడ పాపాల విషయంలో క్షమించమని అడిగేటప్పుడు ఎలా అడగమంటున్నాడు చూడండి ఒకసారి. నాకు అపరాధాలు చేసిన వారిని నేను క్షమించొచ్చాను, ఇప్పుడు నువ్వు నన్ను క్షమించు. అంటే ఈ యొక్క ప్రార్థన ఏం చెప్తుంది, ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ
అనగా దేవుడు అనగా నువ్వు దేవుని నుంచి ఏం కావాలని కోరుకుంటున్నావో సేమ్ థింగ్స్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ నుంచి ఆశించే విషయాలు మనకు కనపడతా ఉంటాయి. నువ్వు క్షమించిరా, నేను క్షమిస్తాను అనే దేవుని యొక్క యాటిట్యూడ్, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆ యొక్క ధోరణి ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో మనకు అర్థమవుతుంది. ఏమని చూడండి ఒకసారి, మళ్ళొకసారి చూడండి ఒకసారి. నేను నా అపరాధములను అనగా దేవా నా అపరాధాలని క్షమించు అని అడగాలి అంటే ఆ అపరాధాలను క్షమించు అని అడిగేటప్పుడు అనగా చూడండి ఒకసారి, మా రుణస్థులను అనే పదం వాడుతున్నప్పుడు అనగా నేను పాపిని అనేటప్పుడు నిన్న, ఈరోజు, ఈ మధ్య, ఇప్పుడు నేను పాపం చేస్తాను అనగా నేను ఎవరిని క్షమించకుండా లేను అని నేను ఒప్పుకోవాలి. అనగా నేను ప్రార్థించే ముందు, ప్రార్థన చేసేటప్పుడు నన్ను నేను పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎవరినన్నా క్షమించకుండా ఉన్నానా, ఎవరి మీదనన్నా ఆ యొక్క చేదు అభిప్రాయాలు పెట్టుకొని ఉన్నానా, ఎవరి మీదనన్నా ఆ యొక్క అంతరంగంలో ద్రోహాన్ని, అంతరంగంలో వేరే విషయాల్ని అనగా ఆ యొక్క క్షమించలేని తనాన్ని నేను పెట్టుకొని ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేను. అయితే ముందు క్షమించి నేను ప్రార్థన చేయాలి. అందుకే ఒక వాక్యం చదువుదాం ఒకసారి, చూడండి ఒకసారి ఈ మాట. మార్కు సువార్త, ఈ మాట చూడండి ఒకసారి. మార్కు సువార్తకి వెళ్దాం ఒకసారి. 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క మాటని మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువుదాం ఒకసారి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి. ఓకే, 25వ వచనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను, ఎవరి మీదనన్నా సరే విరోధము, చేదు అభిప్రాయము, క్షమించలేనితనము ఏమైనా ఉంటే మీరు నిలువబడి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించాలి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అంటే నేను క్షమించకపోతే నేను క్షమించబడను అనే మాటని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాటల్లో రెండు విషయాల్ని పక్కపక్కన పెట్టి చూస్తే మనకు కనపడుతుంది. అదే కాదు, పౌలు ఇలా అంటాడు, మీరు క్షమించబడి ఉన్నారు కాబట్టి క్షమించండి అంటాడు. మనం క్షమించబడున్నాం. ఎంత ఘోర పాపం చేసినా, ఎన్ని ద్రోహాలు చేసినా, ఎన్నిసార్లు తప్పిపోయి పాపం చేసి వచ్చినా బట్ స్టిల్ మనం క్షమించబడుతున్నాము అన్న సంగతి మనకు గుర్తు చేయబడాలి. అనగా దేవుని క్షమాపణ, దేవుని కృపను బట్టి నేను క్షమించబడ్డాను, దేవుని కృపను బట్టి దేవుని కుమారునై ఉన్నాను. ఈ యొక్క రెండవ పాయింట్ విషయంలో పదే పదే నన్ను నేను పరీక్షించుకుంటున్నాను ప్రభువా అని చెప్పాలి ఆయనకి. పాయింట్ నెంబర్ 1, నా అవసరతలు చెప్పేటప్పుడు ఈరోజు ఆహారం ఈరోజు ఇయ్యని అడగాలి. ఈరోజు ప్రమోషన్, ఈరోజు అవసరం, ఈరోజు ఫేవర్, ఈరోజు నాకు అవసరమైన జ్ఞానం, ఈ రోజుకి అవసరమైన నడిపింపు, అది అడిగిన వెంటనే నేను అడగాల్సిన పాయింట్, నేను చెప్పాల్సిన పాయింట్, నేను ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ సైడెడ్. అనగా ఒక వైపు నుంచి దేవా నాకు అది కావాలి ఇది కావాలని అడిగేదే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే దేవునితో ఏకీభవించడం, దేవుని అభిప్రాయాలతో, దేవుని ఉద్దేశాలతో, దేవుని చిత్తంతో ఏకీభవిస్తున్నానని చెప్పేసి ఒప్పుకోవడానికి సంబంధించింది. జాగ్రత్త గమనించండి ఒక్కసారి. మొదటి సెక్షన్ అంతా నీ చిత్తము, నీ రాజ్యము, నీ నామ పరిశుద్ధత ఇవి మాట్లాడి నీ అక్కరలే నాకు అవసరం, నీ అక్కరలే నాకు ప్రయారిటీ నెంబర్ 1 అని చెప్పి ఒప్పుకుంటున్నా. అది ప్రార్థన అంటే. దాని తర్వాత రెండో దగ్గరికి వచ్చేసరికి నేను ప్రతి క్షణం నిన్నే నమ్ముకుంటున్నాను, ప్రతి విషయానికి ముందు నిన్నే పెడుతున్నాను, నీ మీద తప్ప ఇంకా నాకు దేని మీద ఆశలు లేవు, ఇంకా దేన్ని నమ్ముకోలేదు నేను, నువ్వు మాత్రమే నా ఈరోజు అవసరత, ఈరోజే కాదు ప్రతిరోజు, మళ్ళీ రేపు వచ్చి నేను ఏ రోజు అవసరత ఆ రోజు తీర్చగలిగిన దేవుడు, చాలని దేవుడు అని చెప్పడం. అంతేకాదు, ఇక అది అయిపోయిన వెంటనే చెప్పే విషయాలు, నేను చెప్పాల్సిన పాయింట్, ఏకీభవించాల్సిన విషయం ఏంటంటే నేను క్షమించొచ్చాను నన్ను క్షమించు అని అడగడం. నేను క్షమించొచ్చాను నన్ను క్షమించు. చాలాసార్లు మన ప్రార్థనలకి జవాబు దొరక్కపోవడానికి ఉన్న అతి గొప్ప కారణం ఏంటంటే ఆ యొక్క క్షమించలేనితనం, ఇతరుల విరోధ భావము నువ్వు ఎవరి మీద కలిగి ఉన్నా నువ్వు క్షమించబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత 3వ దాని దగ్గరికి వెళ్దాం. ఇది కంపల్సరీ అడగాల్సినటువంటి ఆ యొక్క ఆఖరి పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి ఆ యొక్క చివరి మాట, మమ్మను కీడు నుండి శోధనలోనికి దేక కీడు నుండి తప్పించుము. ఒకసారి చదవమాట. 12వ వచనం 13. ఓకే.
మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అని అడగాలి. ఎందుకు ఈ మాట అడగాలి మనం? ఓకే, యూనో, శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. వై? యాక్చువల్గా శోధన అంటే టెంప్టేషన్ అని అర్థం. ఓకే, తర్వాత దుష్టుని నుండి అన్న దగ్గర ఆ యొక్క కీడు నుండి అనే మాట మనం చూస్తాం. ఈవిల్. ఓకే, ఈవిల్, దుష్టుడు అంటే సాతానుడు అని కాదు. జాగ్రత్తగా వినండి ఒకసారి. యాక్చువల్లీ ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ యొక్క 2 విషయాల్లోకి వెళ్ళక ముందు మనం గ్రహించాల్సినటువంటి 2 విషయాలు ఏంటి అంటే, నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయం అడగాలి. దేని కొరకు అడగాలంటే కీడులోనికి ప్రవేశించకుండా నేను అడగాలి. శోధన, కీడు రెండింటిని పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకసారి. శోధన అంటే టెంప్టేషన్ అని అర్థం, శోధించబడుట. కీడు అంటే ఈవిల్ అంటాం. జాగ్రత్తగా రండి ఒకసారి. హీబ్రూ భాషలో వీ హ్యావ్ అ వర్డ్ ఎడ్జర్ హరా అంటాం. ఎడ్జర్ హరా అనే మాటకి ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ ఇంక్లినేషన్ అని అర్థం, అనగా పాప స్వభావము అని అర్థం. దీని గురించి 36వ కీర్తన ఇలా చెప్తుంది, అతిక్రమము దేవోక్తి వలె భక్తిహీనుని హృదయంలో మాట్లాడుతుందట. అనగా ప్రతి ఒక్కడు ఈ యొక్క ఈవిల్ స్వభావం లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ ఇంక్లినేషన్ లేని వ్యక్తులు, నువ్వు ఎంత పెద్ద బిషప్ అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద దైవజనుడు అయినా, దావీదైనా, మోషే అయినా ఈవిల్ ఇంపల్స్ అంటాం. అనగా ఈ యొక్క ఎడ్జర్ హరా, ఈవిల్ ఇంపల్స్ ఆర్ ఈవిల్ ఇంక్లినేషన్ అనే దాని నుండి ఎవరు తప్పించుకో. అయితే అది లోపల ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి దేవుని ఆజ్ఞలు మనకున్నాయి. ఇది రోజు మనలో నుండి మాట్లాడుతూ ఉంటుంది. ఇది మనలోకి ఎప్పుడూ మనం కలిగి ఉన్నాం. ఎక్కడి నుంచి ఇది ప్రారంభించబడింది? ఆ యొక్క ఏదైనా తోట నుండే ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్. ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ ఎలాగంటే 36వ కీర్తన ప్రకారం అది ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మనల్ని పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. దావీదు పాపం కానివ్వండి, లేకపోతే మోషే అవనివ్వండి, ఆ యొక్క కోపము, క్రోధము, కలహము, మత్సరము, వ్యభిచారము, అవి ఏవన్నా సరే వాటన్నిటికీ పాపం అనేది జరగబడక ముందే వాటికి సంబంధించిన బోధ వినపడుతుంది. బోధ తర్వాత మెడిటేషన్, ధ్యానం జరుగుతుంది. అనగా ప్రీ మెడిటేటెడ్ సిన్ అంటాం. యాక్సిడెంటల్ సిన్స్ కన్నా ప్రీ మెడిటేటెడ్ సిన్సే మన జీవితంలో ఉంటాయి. అయితే ఈరోజు ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ చేత నేను బాధితుడిని కాకూడదు, అనగా ఆ యొక్క కీడును, ఆ యొక్క కీడు చేత, కీడు నుండి నేను తప్పించబడాలి, శోధనలో పడొద్దు. ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ చేత నేను శోధించబడొద్దు అంటే ఐ నీడ్ టు ఆస్క్ గాడ్స్ హెల్ప్. మనం ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించినా, ఎన్ని కఠినమైన ఆజ్ఞలు పెట్టుకున్నా మనం మరలా తప్పు చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క తప్పు చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ యొక్క కీడు అనబడుతున్న ఈవిల్ ఇంపల్స్ నుంచి మనం కలిగి ఉంటాం. ఆ ఈవిల్ ఇంపల్స్కి సంబంధించిన బోధ మనం రోజు వింటున్నాం. 36వ కీర్తన మనం చూస్తే అక్కడ స్టెప్స్ రాసి ఉంటాయి. నెంబర్ 1, మొట్టమొదటిది భక్తిహీనుని హృదయంలో ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ బోధిస్తుందంట. ఒకసారి కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. 36వ కీర్తన చదువుదాం ఒకసారి, చూడండి ఒకసారి. 36వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చదువుదాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. తర్వాత బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యం కాదు. దీస్ ఆర్ ద స్టేజెస్. అవి ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ ఎలాగంటే దేవోక్తిలాగా మాట్లాడుతుందట.
అంటే బయట ఒక ప్రసంగికుడు దైవజనుడు ఎలాగైతే ప్రసంగం చేసి పాపం చేయకుండా ఉండటానికి ఎంత ఎంకరేజ్ చేస్తాడో, ఇది లోపల నుండి పాపం చేయడానికి ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడుతుంది. యాక్చువల్గా అతిక్రమము దేవోక్తి వలె అని మనకు తెలుగులో చదువుతాం, బట్ హీబ్రూలో ఎడ్జర్ హరా అనే మాట ఈవిల్ ఇంపల్స్ అనగా పాప స్వభావం లోపల నుండి మాట్లాడుతుంది. మాట్లాడి అది ముందు చేసే మొదటి పని ఏంటంటే నీ లోపల దేవుని భయం లేకుండా చేస్తుంది. దేవుని భయం అంటే దేవునికి సబ్మిట్ చేసుకునే, దేవునికి లోబడే, దేవుని యొక్క ఆజ్ఞలకి మనల్ని మనం సబ్మిట్ చేసుకునే ఆ భయం నుంచి మనం తప్పించేటట్టు చేస్తుంది. ఆ తర్వాత చూడండి ఒకసారి మన మాటల్ని మారుస్తుంది. మన యొక్క మాటల్ని మార్చి అనగా కీడు మాటల్ని అనగా ఆ యొక్క శాపనార్థాలని లేకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటామంటే శాపనార్థాలు మాత్రమే కాదు కానీ సనుగు కొనుట, గొనుగు కొనుట, ఇవన్నీ కూడా ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ వల్ల అనగా విశ్వసించకుండా మాట్లాడే విశ్వాస సహితం కాని మాటలు అనేవి బయటకు మాటల ద్వారా. అందుకే మేలు ఓకే చూడండి ఒకసారి, మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని బలకకుండా అంటాడు. చెడ్డది బలకడం అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు హృదయం దేని చేత నింపబడిందంటే ఈ యొక్క పాప స్వభావం యొక్క బోధ చేత నింపబడి లోపల ఆ యొక్క బోధ మెడిటేషన్ చేత అది నింపబడింది కనుక నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడడమే కాదు, ఆ తర్వాత మాటలు మారుతాయి, తర్వాత నడక మారుతుంది. మొట్టమొదట అది చేసే పని దేవుని భయం నుంచి తప్పిస్తుంది. దేవునికి భయపడక్కర్లేదు, దేవునికి లోబడక్కర్లేదు, దేవునిగా ఆరాధించక్కర్లేదు అని చెప్పేసి పక్కన నడిపిస్తుంది. ఆ తర్వాత నిన్ను మాటలు మారుతాయి, తర్వాత ప్రవర్తన మారుతుంది, తర్వాత కాని నడతలు నడుస్తాయి. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇక పాపం చేయడం అనేది అసహ్యమే కాకపోతుంది. అనగా ఏదైతే దుష్కార్యాలు పాపం చేస్తామో అందులో అసహ్యమైనది ఏం కనిపించదు. అనగా చేసే పనులు చూడండి ఒకసారి. ఇంకొక చిన్న విషయం అందులో రాస్తుంది. ఏమనుందంటే వారట ఆ యొక్క ఎడ్జర్ హరా ఈ పాప స్వభావం ఎలా పనిచేస్తుందో చెప్తాడు. ముందు దేవుని భయం తీసేసి నిన్ను పాపం చేయడానికి నేను ఎంకరేజ్ చేస్తాను, ముఖస్థుతి చేస్తాడు. అంటే నేను పొగుడుతుంది, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి. పాపం చేసేదాకా ఒక లెవెల్లో మాట్లాడి పాపం జరిగిన తర్వాత పాపం జరిగి అయ్యో నేను పాపం చేశానే అని నాకు తెలిసే లోపల అది తన స్టాండ్ మార్చుకొని అది గిల్ట్లోకి నెట్టడం మొదలు పెడుతుంది. అందుకని అక్కడ ఏమని రాస్తుందంటే వాడి పాపం వాడికి బయలుపడు వరకు అది ముఖస్థుతి చేస్తుంది. అంటే నిన్ను పొగుడుతుంది, నిన్ను ఎంకరేజ్ చేస్తుంది, చెయ్యి అని. చేసిన తర్వాత అదేం చేస్తుందంటే ఇంకా నువ్వు చేసావు కదా, ఇంకా దేవుని దగ్గరికి ఏం వెళ్తావు అని చెప్పి గిల్ట్లోకి నెట్టేస్తుంది. అనగా ఆ న్యూనతా భాగం, ఆత్మ న్యూనతా భావంలోకి నెట్టి ఇక నువ్వు వెళ్ళలేవు, ఇక నీ వల్ల కాదంటుంది. అయితే దేవునికి స్తోత్రం. ఎవ్రీడే ప్రతిరోజు నా అక్కర కోసం నేను ప్రార్థన చేసేటప్పుడు ఓకే నీ ఛాలెంజెస్ నీకు ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి, ఆ అక్కర్ల కోసం ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు ఆహారం ఈరోజు ఈ దేవుడా అని ఈరోజు ఆహారం కొరకు ప్రార్థన చేశాం. ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ప్రార్థన నేను క్షమించాను, నన్ను కూడా క్షమించు అని అడగా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక ఈ రోజు నేను శోధనలో పడకుండా కీడు నుండి నన్ను తప్పించు, ఎడ్జర్ హరా నుంచి నన్ను తప్పించు. దేవునికి స్తోత్రం. నిన్ను ఇరికించడానికి, నిన్ను పడేయడానికి సాతానుడు రాక్కల్లా వాడు నీ హృదయంలో పెట్టినటువంటి ఆ యొక్క పాప స్వభావము బోధ అది వింటే చాలు మనం ఇరుకునబడడానికి. అందుకే సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు అని ఆ యొక్క గురి యొద్దకు పరిగెత్తండి అని చెప్పేసి ఆ యొక్క హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాదు ఇక్కడ శోధన అనే మాటను కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంప్టేషన్ అంటాం. టెంప్టేషన్ అన్నప్పుడు మనకి ఒక 2 వచనాలు ఉన్నాయి బైబిల్లో. యాకోబు ఇలా రాస్తాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాస్తాడు, ఆ యొక్క దేవుడు ఎవరిని శోధించడు అంటాడు. అనగా దేవుడు ఎవరిని పాపం చేయమని శోధించాడట. మరి అబ్రహామును పరిశోధించను అనే మాట మనం చూస్తాం. ఆ యొక్క టెంప్టేషన్, ఆ యొక్క పరిశోధన అనే మాటకి శోధన ఓకే చాలా రకరకాల లాంగ్వేజెస్ని బట్టి పాయింట్లు పట్టుకొస్తాం కానీ బట్ ఆ యొక్క కాన్సెప్ట్స్ నుంచి తీసుకురావడం వేరే ఉంటుంది. ఒక్కసారి మీకు నేను ఉదాహరణకు చెప్తాను చూడండి. ఒకసారి అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి 10 టెస్టులు నియమించబడ్డాయి, అనగా పరీక్షలు నియమించబడ్డాయి. పరీక్షించబడ్డానికి అబ్రహాము సెలెక్ట్ చేయబడ్డాడు. అంతేకాదు ఆదికాండం ముగించేసరికి అబ్రహాము కుటుంబము 70 మందితో కూడినటువంటి కుటుంబం తేలుతుంది. 70 మంది షార్ట్ లిస్ట్ అవుతారు. అనగా ఆదికాండం ఏం క్లోజ్ చేస్తుంది, ఆదికాండం ఏం తేల్చింది అంటే ఒక 70 మందిని షార్ట్ లిస్ట్ చేశాడు.
వీళ్ళందరూ సెలెక్టెడ్ అని చెప్పేసి ఒక లిస్ట్ రాయడం మనం చూస్తాం. ఎందుకు సెలెక్ట్ అయ్యారు వీళ్ళంటే నిర్గమాకాండంలోకి వెళ్ళడానికి. నిర్గమాకాండం ఏంటంటే ఆ యొక్క ఇనుప కొలిమిలోనికి, అనగా ఆ యొక్క ఐగుప్తు అనబడుతున్న శ్రమల ఇనుప కొలిమిలోనికి వాళ్ళు వెళ్ళడానికి, అనగా శోధించబడ్డానికి. ఎందుకు శోధనలోకి వెళ్ళాలంటే దేవుడు శోధించే శోధన, దేవుడు మనల్ని శ్రమలోకి నడిపించే విధానం వేరేది. అయితే దేవుడు మనల్ని పాపం చేయమని శోధించడు, ఆజ్ఞలు అనుసరిస్తూ శ్రమ గుండా వెళ్ళిరమ్మని శోధిస్తాడు, అనగా పరిశోధిస్తాడు. అది ఎందుకంటే మనము శోధించబడినప్పుడు మనం ఏమవుతామంటే శుద్ధ సువర్ణంగా మారుతాం. శుద్ధ సువర్ణంగా మారడం గురించి ఆ యొక్క వాక్యం మాట్లాడుతోంది. చూడండి ఒకసారి, దేవుడు అబ్రహామును పరిశోధించి, చూడండి ఒకసారి ఆ యొక్క చివరి మాట, అనగా 22వ అధ్యాయంలో తన కుమారుని గురించినటువంటి మాటలో అబ్రహామును మరలా పరిశోధించను అనే మాట చూసి అబ్రహామును పిలిచాడు, నీ కుమారుని తీసుకొని ఆ యొక్క కొండ మీదకి వెళ్ళు, అబ్రహాము దేవుని నమ్మిన నీతిగా ఎంచబడను అని చెప్పి ఆ యొక్క అబ్రహాం గురించి రాసినటువంటి ఆ యొక్క 15వ అధ్యాయం వచనం నుంచి ఆ యొక్క 22వ అధ్యాయంలో ఈ యొక్క యాకోబు అంటాడు, ఇదిగో అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము కేవలం విశ్వసించడం ద్వారానే నీతిమంతుడు కాలేదు, క్రియల ద్వారా కూడా నీతిమంతుడు అయ్యాడు. తన కుమారుని అర్పించినప్పుడు, బలిగా అర్పించడానికి కత్తిచ్చినప్పుడు అప్పుడు దేవుని చేత నీతిమంతుడిగా పిలువబడ్డాడు అంటాడు. ఒకసారి అక్కడ 22వ అధ్యాయం కనుక వెళ్ళి చూస్తే అక్కడ ఆ యొక్క కుమారుని అక్కడ పెట్టి కత్తి పైకెత్తినప్పుడు దేవుని మాట మనం వింటాము. ఏమనుందంటే, ఇదిగో దీనిని బట్టి నాకు అర్థమైంది నువ్వు దేవునికి భయపడువాడవు అని. అంటే అప్పటిదాకా ఆ విషయం అంటే దేవునికి భయపడేవాడుగా, అనగా దేవునికి లోబడేవాడుగా, దేవుని యొక్క విశ్వాసులకు తండ్రి అనబడుతున్న వాడుగా ఈ నోవాహు ఏమో తన తరం వారికి నీతిమంతుడు, తన తరం వారిలోనే నీతిమంతుడు, అనగా నోవాహును తీసుకొచ్చి ఇంకొక తరంలో పెడితే నోవాహు నీతిమంతుడు కాడేమో. కానీ అబ్రహాం మాత్రం ఏ తరంలో పెట్టినా ప్రతి విశ్వాసికి తను తండ్రి అయ్యే విధంగా పరిశోధించబడి శోధనలో నిలిచి శుద్ధ సువర్ణమై విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అలాగా శోధించబడడం వేరు, అనగా ఆజ్ఞలు అనుసరిస్తూ శ్రమల గుండా వెళ్ళడం వేరు, శ్రమల గుండా వెళ్ళి పాపం చేయడానికి శోధించబడడం వేరు. రెండు వేరు. అయితే చూడండి ఒకసారి, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే శోధనలో పడిపోవద్దు. అంటే నేను పాపంలోకి వెళ్లకుండా కీడు బోధ, ఆ యొక్క అపవాదికి సంబంధమైనటువంటి ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ ఇంక్లినేషన్, పాప స్వభావం యొక్క బోధ విని పాపం చేయకుండా, శోధనలోకి వెళ్లకుండా ఈరోజు నీ ప్రొటెక్షన్, నీ సహాయం నాకు కావాలని దేవుని నేను ప్రతిరోజు అడగాల్సిందే. ప్రార్థన చేసేటప్పుడు ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలి? మొదటి సెక్షన్ ఆయన కన్సర్న్స్ కొరకు ప్రార్థన చేసిన తర్వాత రెండవ సెక్షన్లో మన కన్సర్న్స్ కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన కన్సర్న్స్లో కూడా నేను నీతోనే ఏకీభవిస్తున్నా అని చెప్పేసి తండ్రితో చెప్పడం. నంబర్ 1, ఆయన ఈరోజు ఆహారం ఈరోజే దయచేయని అడిగాం. రెండోది, ఈరోజు ఆహారంతో పాటు నాకు ఇదిగో నేను క్షమించొచ్చాను, నన్ను క్షమించు అని అడిగాను. తర్వాత మూడవది ఏంటంటే, నేను కీడులోనికి ఈరోజు శోధించబడకున్నట్లు, ఏ పాపంలోకి వెళ్లకుండా కీడు నుండి, ఎడ్జర్ హరా ఈవిల్ ఇంపల్స్ నుంచి, ఆ అతిక్రమ పాప స్వభావ బోధ నుండి నన్ను తప్పించుము అని నేను అడగాలి. ఇవి చెప్పిన తర్వాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కొరింథీ పత్రిక 10:13 ఇలా ఉంది, మనం శోధనలోకి వెళ్ళడం ఏదైతుందో, మనం ఏదో వింత మనకేం సంభవించలేదు, సాధారణంగా మనుషులకు కలిగే శ్రమలే మనకు కలుగుతున్నాయి అంటాడు. సరే, ఏదేమైనా కూడా ఆ తర్వాత ఒకసారి మాట చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 10-12 వచనాలు దావీదు మాటలు, ఆ యొక్క చివరి మాటలు మన బైబిల్లో ఆ యొక్క మన గ్రంథంలో చదువుతున్నప్పుడు యాడ్ చేయబడ్డాయి, ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఆ యొక్క ఫుట్ నోట్లో కొన్ని మాటలు మనం చూస్తాం. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవే అనే ఆ యొక్క చివరి ఈ మాటలు, ఆ యొక్క ప్రార్థనలో ముగింపు మాటలు ఏవైతున్నాయో అవి ఇంక్లూడ్ చేయబడ్డాయి అని చెప్పేసి మాట చూస్తాం. బట్ ఏదేమైనా కూడా ఆ ఇంక్లూడ్ చేయబడిన మాట గురించి ఆ యొక్క దావీదు మాటల్ని మనం ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడు. యెహోవా, భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము.
మహాత్యమును పరాక్రమము ప్రభావమును తేజస్సు ఘనత నీకే చెందును. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలము పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడవును. అందరికి బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క దావీదు ప్రార్థనలో రాజ్యము, బలము, మహిమ. ఒకసారి మన మత్తయి సువార్తకి వెళ్దాం. ఒకసారి ఈ వచనాల్ని ఎలాగా మనము క్లోజ్ చేద్దాం, ఈ యొక్క ప్రార్థనని ముగింపును ఒకసారి మాట్లాడుకుని మనం క్లోజ్ చేసుకుందాం. ఈ రోజుకి చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు ఆ గ్యాప్ లో ఫుట్ నోట్ లో ఏమైనా యాడ్ చేయబడింది. ఆ కింద ఏమైనా రాస్తుంది చూడండి ఒకసారి. రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ఇది మనకి తర్వాత ఇంక్లూడ్ చేయబడింది అనే మాట మనం చూస్తాం. ఏదేమైనా ఆ ఇంక్లూజన్కి కారణం ఏంటి అనగా ముందున్నటువంటి ప్రతులలో ఇది లేదు, తర్వాత ప్రతుల్లో ఇది దొరికింది, యాడ్ చేశారని చెప్పేసి మనము చాలా వర్షన్స్లో ఇది లేకుండా ఉండడం మనం చూస్తాం. బట్ ఏదేమైనా కూడా ఆ యొక్క మాటలు ఏవైతున్నాయో దావీదు మాటలు అనగా రాజ్యము, బలము, మహిమ నీవే, తేజస్సు నీదే, ఇదిగో అన్నిటికీ నీ మీదనే మేము ఆధారపడుతున్నాం అనే దావీదు మాటల్ని ఇక్కడ మనం కోట్ చేసినట్టుగా, యేసయ్య మాట్లాడినట్టుగా ఇలా ప్రార్థన చేయండి మీరు అని చెప్పడం చూస్తాం. చెప్పిన వెంటనే ఇక కంటిన్యూషన్లో ఎక్స్ట్రా కోట్ ఒకటి చూస్తాం. చూడండి ఒకసారి ఆ వచనం చదువుదాం. 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. చాలాసార్లు మనం చాలా మంది చేత మన కళ్ళెదురుగా చాలామంది అపరాధాలు చేసినట్టు మనకు కనపడతారు. అనగా మనకి ద్రోహం చేసిన వాళ్ళు, అపరాధాలు చేసిన వాళ్ళు మన ఎదురు కనపడతారు. వీ హ్యావ్ టు ఫర్గివ్. ఎందుకంటే ఏమాత్రం క్షమించబడ్డానికి అర్హత లేని మనము పరమ తండ్రి చేత క్షమించబడ్డాం గనుక మనం క్షమించాలి. ఈ విషయాన్ని స్పెషల్గా కోట్ చేస్తున్నాడు. దీన్ని ద హోలీనెస్ ఆఫ్ ద హార్ట్ అనగా హృదయంలో పవిత్రతని, పరిశుద్ధతని కలిగి ఉండడం అని యేసయ్య ఈ చివరిగా అంటే ప్రేయర్ అంతట్లోకి, ప్రేయర్కి మిగిలిన సబ్జెక్టుకి సంబంధం లేకుండా తప్పకుండా ఈ క్షమాపణ ఎంత అవసరం అనేది మధ్యలోకి ఆ యొక్క స్పెషల్గా రావడం మనం చూస్తాం. అనగా మిగతా కంటెంట్తో సంబంధం లేకుండా మళ్ళీ కోట్ చేయడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అది అంత అవసరమైందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మీరు ప్రార్థన చేయనప్పుడు అనే మాటని మనల్ని మనం సిద్ధపరచుకొని, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలి, ఏ అంశాలతో ప్రార్థన చేయాలి, ఏ అంశాన్ని ఎక్కడ పెట్టాలి, ఏ అంశానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా దేవుని ఎలా అప్రోచ్ అవ్వాలి, దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలో తెలియజేసే ఈ ప్రార్థనని మన ప్రార్థనలో ఒకసారి పరీక్ష చేసుకుంటూ, నా ప్రార్థనలో నేను ఎంతవరకు దేవునితో ఏకీభవిస్తున్నానని పరీక్షించుకుంటూ, ఆ ఛాలెంజింగ్ మాటలు ఏవైతే మనం విన్నామో ఆ యొక్క మాటలన్నిటిని బట్టి మనం ఈరోజు రాసుకొని, కూర్చొని, పరిశోధించుకొని, పరీక్షించుకొని మన ప్రార్థనలను సరి చేసుకుందాం, సవరించుకుందాం. ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనం పరీక్ష చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయన, మీకే వందనాలు. మీ పరమ పవిత్రమైన ఇదిగో ఉన్నతమైన మీ సింహాసనమును బట్టి మీకు వందనాలు. మీ కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించుటకు, మరొకసారి మీ సన్నిధిలో ఇలాగూ వాక్యమును ధ్యానించుటకు కృపనిచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాక్య ధ్యానంలో నాతో పాటు ఏకీభవించిన వారందరినీ బట్టి వందనాలు నాయన. స్తోత్రం చెల్లిస్తున్నా. మీ సహాయము, మీ సన్నిధి ఇదిగో వారితో కూడా ఉంచండి. కృపా కనికరం కలిగిన దేవ,
ఇదిగో ఒక్కొక్కరి హృదయాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో మీరు కలిగి ఉన్న ఆలోచనలు స్థిరపరచండి. మీ చిత్తమే అందరి జీవితాల్లో నెరవేరును గాక, మీ రాజ్యమే స్థిరపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీ నామము ప్రతి గృహములో, ప్రతి ఇంట, ప్రతి చోట పరిశుద్ధపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా పరిచర్యకి, మా వ్యక్తిగత అవసరాలకి, మా కుటుంబ అవసరాలు, మా ఉద్యోగ అవసరాలకి ఇదిగో ప్రతిదిన సహాయము, ఈరోజు సహాయం మాకు అనుగ్రహించండి. మీ బిడ్డలకు ఈరోజు అవసరాన్ని తీర్చమని వేడుకుంటున్నాం నాయన. ప్రతిరోజు మీ మీద ఆధారపడే ఆ యొక్క మనస్సు, విశ్వాసము, ఇదిగో నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ఇదిగో ప్రతి ఒక్కరి పక్షంగా విజ్ఞాపన చేసి క్షమించి మీ క్షమాపణను పొందుకునేవారుగా అందరిని మార్చమని వేడుకుంటున్నాం నాయన. స్తోత్రం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. ఇదిగో శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించబడటకు సహాయం దయచేయండి. ప్రతి విధమైన ఆ యొక్క పాప స్వభావం, ఉపదేశము, బోధల నుండి, దేవోక్తులుగా పలుకబడుతున్న ఆ యొక్క అతిక్రమ బోధల నుండి ఇదిగో తప్పించబట్టుకు ఈ దిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలు ఇదిగో మీ కుమార్తెలు, మీ కుమారులు ఇదిగో వారి యవనాన్ని బట్టి కానీ, వారి వయస్సును బట్టి కానీ, వారి పరిస్థితులను బట్టి కానీ ఇదిగో వారు అనేకుల ఎదుట ఇదిగో మీకు అవమానకరమైన విషయాలు చేయకుండా శోధనలోనికి దేక ప్రతి విధమైన కీడు నుండి మీ బిడ్డలను తప్పించండి. వారి ప్రవర్తన ఫలము, వారి విశ్వాస ప్రవర్తన ఫలము ఇదిగో అనేకులు అనుభవించినట్లు, అనేకులు మీ తట్టు తిరుగునట్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చాలిన దేవ, మీ బిడ్డల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ఒక్కొక్కరి పక్షంగా జరిగించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ఆరాధించి మీ బిడ్డలందరినీ దీవించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్యము ధ్యానం చేస్తూ వాక్యానుసారంగా నడుచుకోవడానికి తీసుకోవాల్సిన తీర్మానాల విషయంలో ఏమాత్రము నిర్లక్ష్యంగా ఉండకుండా తీర్మానాలు చేసుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.